ఓకే, వెరీ గుడ్. మీరందరూ కూడా లైక్ ఈక్విటీ చూసారు, ఆప్షన్స్ చూసారు. నౌ విల్ గెట్ ఇన్ ద ఫ్యూచర్ సెగ్మెంట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెగ్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. ఓకే, సో ఓకే, 1 సెకండ్. ఓకే, స్క్రీన్ అందరికి ఓకే కదా? ఫైన్ ఫైన్. ఎస్ బ్రో. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సరదాగా SBIN అని టైప్ చేస్తాను. SBIN. ఓకే, SBIN టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ మన ఇవేంటివి? ఈక్విటీ కదా, ఇవి ఈక్విటీ కదా. ఈక్విటీ కాకుండా ఇక్కడ ఏంటండి ఏవో కనిపిస్తున్నాయి, ఇవేంటివి? ఫ్యూచర్స్. ఫ్యూచర్స్. ఇక్కడ ఇవి తెలుసు మీకు, సి అంటే ఏంటి, ఇవన్నీ కాల్స్ 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 కాల్స్, యూ నో ప్రెటీ వెల్. ఓకే, మ్యూట్ గైస్. ఓకే, ఇది వచ్చేపాటికి FUT అంటే ఏంటండి? ఫ్యూచర్స్. FUT అంటే ఫ్యూచర్స్. అసలు అదేంటి అంటే చూద్దాం. ఓకే, జూన్ ఉంది, జూలై ఉంది, ఆగస్ట్ ఉంది. స్లోగా వేరే మంత్స్ కూడా తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా, నో వరీస్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టాక్ అబౌట్ జూన్. అసలు మామూలుగా SBI ఎంత ఉందండి? వాట్ ఈస్ ద షేర్ ప్రైస్ ఆఫ్ SBI? ఈక్విటీ ప్రైస్. వెరీ గుడ్, ఇట్ ఈస్ 430 రూపీస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫ్యూచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట, కొంచెం లైట్ గా. ఎంత ఉంది ఇది? 431. Very good, 431.80. 431.80. The answer which I need to get is, what is the lot size of SBI? What is the lot size of SBI? 75. Lot size of SBI, not 50. 4,500. ఇక్కడ 2 లాట్స్ వచ్చేప్పటికి 3000 పెడుతున్నారంటే 1500. ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఐఎమ్ క్లిక్ ఆన్ బై, అంతా 1500. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ మీ బ్రెయిన్ లోంచి ఆప్షన్స్ అనే కాన్సెప్ట్ మర్చిపోండి. మనం ఒక కొత్త కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. ఎవరైనా ఆప్షన్స్ బ్రెయిన్ లో ఉంటే జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఆప్షన్స్, మనం కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరే గనక 431.80 ఉన్న SBI షేర్స్ గనక మీరు ఒక 1500 కొనాలి అంటే 1 లాట్ కొనాలంటే ఈక్విటీలో 1 లాట్ కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 431.80 ఇంటూ 1500. ఒక లాట్ కనుక ఈక్విటీలో మీరు కొనాలంటే ఎంత ఖర్చు అవుద్ది? దాట్ ఈస్ మై క్వశ్చన్. Approximately 8,000. ఈక్విటీలో ఒక షేర్ లాట్ సైజ్ ఇంటూ షేర్ ఇప్పుడు 431.80 is getting that is a right answer. 431.80 is getting multiplied with 1500 shares. నువ్వు ఈక్విటీలో 1500 షేర్లు, నేను చెప్పేది ఈక్విటీలో ఒక లాట్. SBI లాట్ వచ్చేప్పుడు 1500 కదా. మీరు కనుక ఒక లాట్ కొనాలి అంటే 6,47,000 రూపీస్ ఖర్చు అవుతుంది. కరెక్ట్, వెరీ గుడ్. కానీ మీరు కనుక ఇఫ్ ఐ క్లిక్ ఆన్ బై ఇక్కడ ఎంత అడుగుతున్నాడు? మార్జిన్ ఎంత అడుగుతున్నాడు? 2,23,000. నువ్వు గనక నీ దగ్గర గనక 2,23,000 రూపీస్ గనక ఉంటే నీకు SBI ఫ్యూచర్స్ వచ్చేస్తుంది. ఓకే, ఫ్యూచర్స్ ఎలా వర్క్ అవుతాయి? దాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ SBI 431 ఉంది. ఇప్పుడు ఈక్విటీ ఫ్యూచర్స్ చాలా అట్మోస్ట్ ప్యారల్ గా చూసారు లేదా? ఓకే, ఇప్పుడు సపోజ్ ఈక్విటీ గ్రో అయింది అనుకో, ఆప్షన్స్ లాగా ప్రీమియమ్స్, దగ్గర కాల్స్, దూరం కాల్స్, పుట్స్, నథింగ్ ఇస్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ కనుక 10 రూపాయలు పెరిగింది అనుకో, నీదేమవుతుంది? ఫ్యూచర్ ఏమవుతుంది? అది కూడా 10 రూపీస్ పెరుగుద్ది. ఇక్కడ కనుక 1 రూపీ పెరుగుతుందంటే నీకు ఎంత వస్తుంది? ఇక్కడ 1 రూపీ పెరుగుతుందంటే నీకు ఎంత వస్తుంది? షేర్ కనుక 1500 రూపీస్ వస్తుంది. ఓకే, సపోజ్ నువ్వు తీసుకున్న తర్వాత పడిపోతే 1 రూపీ పడిపోతే నీకు ఎంత లాస్ వస్తుంది? 1500 రూపీస్ లాస్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ పెరిగింది అనుకో, ఓ 15,000 వచ్చినట్టు. ఓ 10 రూపీస్ కనుక పడిపోయింది అనుకో, నీకు 15,000 పోయినట్టు. ఓకే, కానీ ఇక్కడ మీరు అడగచ్చు, బ్రో మనకి ఆప్షన్స్కి వచ్చేపాటికి జూన్ అని రాస్తుంది. SBI అంటే తెలుసు, ఫ్యూచర్స్ అంటే ఇది ఫ్యూచర్ అని చెప్తుంది. జూన్ అంటే ఏంటంటే ఇట్ షోస్ ది ఎక్స్పైరీ కదా. అంటే ఎక్స్పైరీకి వచ్చేపాటికి, అంటే January 24th వచ్చేపాటికి ఇంకో 10 రోజుల్లో ఈ ఫ్యూచర్ 0 అయిపోతుందా? ఇది మీ మైండ్ లోకి వచ్చే ఒక డౌట్. ఓకే, ఐ క్లారిఫై. ఫ్యూచర్ అంటే మనకి మన ఆప్షన్స్కి వచ్చేపాటికి తెలుసు కదా, ఎక్స్పైరీ ప్రకారంగా ఏవి 0 అవుతాయి, ఏవి 0 అవ్వవు, మీ అందరికీ తెలుసు. నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఫ్యూచర్కి వచ్చేపాటికి అలా 0 అవ్వడాలు అలా ఏం ఉండదు. సపోజ్ June 24th ఎక్స్పైరీ కదా జూన్కి, ఈ రోజున SBI గనక
ఒక 450 ఉంది అనుకో, ఆ రోజున 450 ఉంది అనుకో, 450 దగ్గర మన ఫ్యూచర్ అయిపోద్ది ఆ రోజు సాయంత్రం 3:30కి. దాట్స్ ఇట్. అర్థమైందా? Yeah. ఓకే. ఈక్విటీ ఎలా వెళ్తా ఉంటే మన ఫ్యూచర్ కూడా దాంతోనే పాపం నడుస్తూ ఉంటుంది. జూన్ 24న 3:30కి సాయంత్రం పూట ఇది కనుక 450కి ఆగిపోయింది అనుకో ఈక్విటీ, ఫ్యూచర్ కూడా అక్కడే అయిపోతుంది. దాట్స్ ఇట్. సింపుల్, వెరీ సింపుల్. ఏమైనా కాంప్లికేటెడ్ గా ఉందా కాన్సెప్ట్? ఎనీ కాంప్లికేషన్? అంటే No, బ్రో bro. 1 మంత్ చెప్పండి. వ్యాలిడిటీ బ్రో. జూన్ అని ఉంది కాబట్టి 1 మంత్ వ్యాలిడిటీ. ఏది? లాస్ట్ థర్స్డే ఆఫ్ దాట్ మంత్. అప్పుడు దాకా ఇది ఉంటుంది మాట. అంటే కొంటే జూన్ ఫస్టే కొనాలి, ఫస్ట్ వీక్ లోనే. లేదండి, మీ ఇష్టం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కొనొచ్చు. ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టం. మీరు లాస్ట్ రోజు కొనుక్కొని లాస్ట్ రోజు అమ్ముకోండి. ఇప్పుడు కావాల్సి వస్తే ఇప్పుడు నాకు అనిపించింది అనుకో, అరే ఎస్బీఐ ఈ నెల కాదు కానీ నెక్స్ట్ మంత్ సూపర్ రా, ఖచ్చితంగా పెరుగుద్ది అని నాకు అనిపించింది అనుకో, నేనేం చేయాలి? జూలై ఫ్యూచర్ కొనుక్కోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 431.80. మరి ఆడు ఇంకో మంత్ మనకి టైం ఇస్తున్నా అంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయాలా లేదా? సే ఎస్ ఆర్ నో. ఓకే, SBINJUL ఫ్యూచర్. ఓకే, ఎంత? ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాడు, అంటే 3,000 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాడు. కానీ ఒక 3,000 రూపాయలు ఛార్జ్ చేసి వీటి టైం ఎక్కడ దాకా ఇస్తున్నాడండి మనకి? ఎక్కడ దాకా ఇస్తున్న టైము? Extra 1 month. జూలై లాస్ట్ థర్స్డే దాకా ఇస్తున్నాడు. ఆ టైం కల్లా ఎస్బీఐ గనక ఒక 50 రూపాయలు పెరిగిపోయింది అనుకో, ఒక 50 రూపీస్ షేర్ పెరిగిపోయింది అనుకో, 50 ఇంటూ 1500. వెరీ గుడ్. లేదు నీకు నెక్స్ట్ మంత్ కూడా కాదు, అరే జూన్ కాదు, జూలై కాదు, ఆగస్ట్ రా, ఆగస్ట్ కల్లా ఎస్బీఐ సూపర్ అనిపించింది అనుకో, సరే ఏం చేస్తావు? జూలై తీసే, ఆగస్ట్ పెట్టుకో, ఆగస్ట్ మీద క్లిక్ చేయి. ఇంకొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాడు లేదా? 431, 433, 436, 2 మంత్స్ టైం ఇస్తున్నాడు కదా ఇంకా. అర్థమవుతుందా? ఓకే, అక్కడ దాకా పెట్టుకో. చాలా మందికి డౌట్ వస్తుంది, బ్రో నేను ఆగస్ట్ది నేను రేపు కొనేసుకోవచ్చా? కొనుక్కో. నేను రేపు కొనుక్కొని ఎల్లుండి అమ్మేయచ్చా? అమ్మే. జస్ట్ వ్యాలిడిటీ మాత్రమే చెప్తుంది ఇక్కడ నీకు. జస్ట్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడిటీ, దాట్స్ ఇట్. నువ్వు ఎప్పుడు కొనుక్కుంటావు, ఎప్పుడు అమ్ముకుంటావు నీ ఇష్టం, కానీ వ్యాలిడిటీ లోపల నువ్వు దీన్ని అమ్మేయాలి, అది కండిషన్. అర్థమైందా? Yeah, bro. Yeah. వెరీ గుడ్. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఫ్యూచర్స్ ని జనాలు స్టాక్ మార్కెట్ లో ఎలా వాడతారు? అసలు ఫ్యూచర్స్ అనే దాన్ని, అసలు ఎఫ్ ని ఓని, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ని సృష్టించింది. దే హావ్ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ హెడ్జింగ్ పర్పస్. హెడ్జింగ్ చేసుకోండి రా బాబు అని క్రియేట్ చేశారు. మన వాళ్ళు ఏంటి? ట్రేడింగ్ చేస్తారు దీంతో నేకెడ్ గా, అంటే సంపాదిద్దాం అని చెప్పేసి ఫ్యూచర్స్ కొనేయడం అలా చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉపయోగపడుతుందో నేను చెప్తా చూడండి. ఇప్పుడు గనక చాలా జాగ్రత్తగా, ఓకే, ఒక కాన్సెప్ట్ చెప్పలా. ఇప్పుడు దాకా మీరు ఏం చూసారు? యూ జస్ట్ సా ద బయింగ్, దట్స్ ఇట్. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఏ కాన్సెప్ట్ చెప్పాలి నీకు ఇప్పుడు? సెల్లింగ్. వెరీ గుడ్. ఇప్పుడు SBIN జూన్ ఫ్యూచర్ చూసారు, బాగానే ఉంది, క్లిక్ చేసాం. ఇక ఎంత అడుగుతున్నాడు ఇక్కడ? ఎంత అడుగుతున్నాడు? 2,23,000 అడుగుతున్నాడు. ఫర్ బాగానే ఉంది. ఇదేంటి? ఫస్ట్ యూ విల్ బై అండ్ ఆఫ్టర్ యూ విల్ సెల్. వెరీ ఫెంటాస్టిక్, డన్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఏం జరుగుతున్నట్టు? ఇప్పుడు ఏ కాన్సెప్ట్ చెప్తున్నా ఇప్పుడు నేను? Short selling. అంటే ఫస్ట్ యూ విల్ సెల్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ యూ విల్ బై. ఇప్పుడు గనక నేను షార్ట్ సెల్లింగ్ మీద నేను క్లిక్ చేస్తే 2,33,000 అడుగుతాడా? ఇంకెక్కువ అడుగుతాడా? ఇంకా చాలా ఎక్కువ అడుగుతాడు. వెరీ గుడ్, చూద్దాం. ఫ్యాంటాస్టిక్. మరి అదేంటి ఎగ్జాక్ట్ గా అంతే అడుగుతున్నాడు? వై సో? డౌట్ వచ్చిందా? Yeah, bro. అంతే కదా, అందరికి డౌట్ వచ్చిందా? వెరీ గుడ్. లెట్ us have some discussion. ఓకే, నాకు సైలెన్స్ కావాలి. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ ని అమ్మే చోట బ్రోకర్ భయం ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక కాల్ ఉందనుకో, ఆ కాల్ గనక ఒక 10 ఉంది అనుకో, దాని ప్రీమియం 10 ఉంది అనుకో, నువ్వు గనక 10 ప్రీమియం ని సెల్ చేస్తున్నావు అబ్బాయి, నువ్వు 10 ప్రీమియం ని సెల్ చేస్తున్నావు. బ్రోకర్ భయం ఏంటి ఇక్కడ? బ్రోకర్ ఎందుకు భయపడుతున్నాడు? అది జీరో అయిపోద్దనా? జీరో అయిపోతుంది. ఒకవేళ షేర్ పెరిగి కాల్ ప్రీమియం పెరిగింది కదా బ్రో. ఇప్పుడు సెల్ చేస్తే సెల్లర్ కి ఏంటి? 0 నుంచి 10 లోపల ప్రాఫిట్. 1 2 3 4 5 6 7 8 9 ఇదే సెల్లర్ గాడి ప్రాఫిట్ ఈ మధ్యలోనే ఉంటది. ఇది గనక 10 కాస్త 100 అయిపోయింది అనుకో, 200 అయిపోయింది అనుకో, 300 అయిపోయింది అనుకో, ఇది బ్రోకర్ గాడి భయం. ఏమో నువ్వు సెల్ చేసేసిన తర్వాత
విపరీతంగా పెరిగిపోతే నాకు ఎవడిస్తాడు డబ్బులు. దట్ ఈస్ వాట్ ద బ్రోకర్ ఇస్ ఫేరింగ్. కానీ కానీ మీరు ఫ్యూచర్స్ కనుక చూస్తే ఫ్యూచర్స్ ఎవరిని ఫాలో అవుతుందండి? ఎవరిని ఫాలో అవుతుంది? ఈక్విటీ. ఈక్విటీని ఫాలో అవుతుంది. మరి ఈక్విటీ ఫాలో అవుతున్నప్పుడు మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? అరే నువ్వు ఈ రోజు ఇంతే పెరగాలి, అరే నువ్వు ఈ రోజు ఇంతే పడాలి అని కొన్ని బ్రేక్స్ ఉన్నాయా? అటు ఇటు బ్రేక్స్ ఉన్నాయా? Yeah, bro. మరి బ్రేక్స్ ఉన్నప్పుడు బ్రోకర్ గడి భయం ఏంటండి? చండాలంగా అటు లోయర్ సర్క్యూట్ వైపు నీకు భయం లేదు, అప్పర్ సర్క్యూట్ వైపు నీకు భయం లేదు. అరే 100 రూపాయలు నా స్టాక్ ఏమైనా 0 అయిపోద్దా? అరే 100 రూపాయలు నా స్టాక్ ఏమైనా 1000 రూపీస్ అయిపోద్దా? మరి నువ్వు ఎందుకు భయపడతావు? బ్రోకర్ అందుకే వాడేం భయపడట్లా. బయింగ్కి ఎంత అయితే ఛార్జ్ చేస్తున్నాడు, సెల్లింగ్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు. నా పాయింట్ క్యాచ్ చేశారా? ఓకే, ఇప్పుడు ఎస్బీఐ ఉందనుకో బాస్, ఎస్బీఐ ఉందనుకో, వాట్ ఈస్ ద అప్పర్ సర్క్యూట్ ఆఫ్ ఎస్బీఐ? 10% వేసుకో సరదాగా, 10%. మహా అయితే ఇంకో 5% వేసుకో, 15%. మహా అయితే ఆ రోజు 15% పెరగచ్చు. మరీ బీభత్సంగా ఉంటే ఇంకో 5% డౌన్ వేసుకో, డౌన్. ఇప్పుడు ఎస్బీఐ 431 కాస్త 0 అయిపోద్దా? షేర్ 0 అయిపోద్దా? మరి No, bro. మరి బ్రోకర్కి ఏంటి భయం? ఫ్రంట్ సైడ్ కి ఏదైతే పాసిబిలిటీస్ ఉన్నాయో బ్యాక్ సైడ్ కి కూడా అవే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ కారణంగా నువ్వు ఎంతైతే మాకు బయింగ్ కి ఛార్జ్ చేస్తున్నావో నువ్వు సెల్లింగ్ కి కూడా, షార్ట్ సెల్లింగ్ కి కూడా నువ్వు అంతే ఛార్జ్ చేయాలి. క్లారిటీ వచ్చిందా? ఎందుకు ఈక్వల్ గా ఉన్నాయి నెంబర్స్? క్లారిటీ వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. సరే బాస్, నువ్వు ఇక్కడ ఏం చేసావంటే షార్ట్ సెల్లింగ్ చేసావు. 431.80 దగ్గర యూ హ్యావ్ డన్ ఏ షార్ట్ సెల్లింగ్. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పు, ఎస్బీఐ పెరగాల, ఎస్బీఐ పడాలా? నీకు పడాలి. Very bro. ఇప్పుడేంటి? యూ సోల్డ్ అట్ 431.80. యూ సోల్డ్. ఇఫ్ ఇట్ గోస్ టు 432, 433 or 444, అది నీకు లాస్. ఎందుకంటే now you are selling at 431.80 and you have to buy at 444, and that's a negative. For example, నువ్వు 431 దగ్గర నువ్వు సెల్ చేసి ఏ 420 కో 400 కో వెళ్ళిపోయింది అనుకో, నీకు ప్రాఫిటా కాదా? అవునా కదా? yes or no? Yes, bro. అట్లాగా. ఓకే, ఇప్పుడు నీకు ఒక సినారియో ఇస్తా. చాలా మంది ఏం చేస్తారో చూపిస్తా, జాగ్రత్తగా విను. దెర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ యాజ్ రామ్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఏం చేశాడంటే వీడికి 1500 షేర్స్ ఉన్నాయండి ఎస్బీఐలో. 1500 షేర్స్ ఉన్నాయి ఎస్బీఐలో. ఓకే, వీడంతా కొన్నాడంటే 331 కొన్నాడు షేర్ని. ఒక్కొక్క షేర్ని 331 కొన్నాడు. అలాగా 1500 షేర్లు కొన్నాడండి. 1500 షేర్లు కొన్నాడు. ఇప్పుడు వచ్చేపాటికి ఎస్బీఐ 431 అయిపోయిందండి. 431 అయిపోయింది. అంటే ప్రతి షేర్ మీద ఎంత ప్రాఫిట్ ఉంది వీడికి? ప్రతి షేర్ మీద 100 రూపాయలు ప్రాఫిట్ మనోడికి ఉంది. సరే, బాగానే ఉంది. ఈ 1500 షేర్స్ చూస్తుంటే మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? ఏంటి 1500 ఏంటి? ఎస్బీఐకి 1500కి ఏంటి రిలేషన్ ఇక్కడ? లాట్ సైజ్. ఓకే, మనోడికి ఏం భయం వేసిందంటే ఏదో కరోనా సెకండ్ వేవో లేకపోతే బ్లాక్ ఫంగస్ ఇంకోటో ఏదో వస్తుందని చెప్పి మనోడికి భయం వేసింది. ఇప్పుడు మనోడికి భయం వేసిన తర్వాత ఈ 1500 షేర్లని ఇష్టం వచ్చినట్టు అమ్మకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు అమ్మేసి ఇష్టం వచ్చినట్టు కొనేస్తా ఉంటే షేర్స్ అన్నింటినీ కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని కొన్ని ఉంటాయి. అవి పడతా ఉంటాయి. ఓకే, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ నాకు గుర్తు చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలా ఇష్టం వచ్చినట్టు సెల్ చేయకూడదు. వీడు ఏం చేస్తాడు తెలుసా? ఎస్బీఐ ఫ్యూచర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తాడు. ఎస్బీఐ ఫ్యూచర్ క్లిక్ చేస్తాడు. ప్రస్తుతానికి మనోడికి ఎంత ప్రాఫిట్ ఉందంటే, ఎంత ప్రాఫిట్ ఉంది? 1500 into 100 కదా, 1,50,000 మనోడి ప్రాఫిట్ ఉంది. మనోడి టార్గెట్ ఏంటంటే నా ప్రాఫిట్ లో 1 రూపాయి కూడా పోవడానికి వీల్లేదు. మార్కెట్ ఏమైనా అవని, మార్కెట్ ఇప్పుడు సపోజ్ 17,700 ఉంది, 15,700. మార్కెట్ 10 రోజుల్లో క్రాష్ అయిపోయింది, అది 7,000 కైనా వెళ్ళిపోని, నా 1,50,000 మీద ఒక ఏగ్ కూడా వాళ్ళకి వీల్లేదు, ఒక 1 రూపీ కూడా పోదు. అది వాడు ఇంటెన్షన్. అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? ఫ్యూచర్ని కొంటాడు. ఎలా కొంటాడు? 431 రూపీస్ దగ్గర ఎస్బీఐ షేర్స్ అడిగి 1500 షేర్లు ఉన్నాయి, 1500 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. దాన్ని హెడ్జ్ చేయడానికి, ఆ పొజిషన్ హెడ్జ్ చేయడానికి వీడు ఏం చేస్తాడంటే ఎస్బీఐ ఫ్యూచర్ ని షార్ట్ కొడతాడు, షార్ట్ సెల్లింగ్ చేస్తాడు. నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, వాడి దగ్గర మళ్ళీ షార్ట్ సెల్లింగ్ చేయాలంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి.
కరెక్టే, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది ఉన్న డబ్బుతో అవ్వదండి, వేరే డబ్బుని తీసుకు అడ్జస్ట్ చేయాల్సిందే. ఏది నీ ప్రాఫిట్ లో ₹1 కూడా చేంజ్ అవ్వకుండా ఉండడానికి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. 1500 ఈక్విటీ షేర్లు ఉన్నాయండి, 1500 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. షేర్ వచ్చేపాటి ఒకటి ₹431. సపోజ్ ఎస్బీఐ కనుక ₹1 పెరిగింది అనుకో, ఎంత ప్రాఫిట్ వస్తుంది వీడికి? 1500. సపోజ్ 431. ఓకే, మళ్ళీ రాస్తాను చూడండి. 1500 షేర్స్, ₹431. ఎస్బీఐ సపోజ్ వాడి దగ్గర కనుక 1500 షేర్స్ ఉన్నాయి కదా, ₹1 పెరిగితే ఎస్బీఐ ₹1 పెరిగితే ₹1500 ప్రాఫిట్ వస్తుంది, బాగానే ఉంది. సపోజ్ ₹1 పడిపోతే మైనస్ -1500. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఈ పొజిషన్ కోసం ఎస్బీఐ సపోజ్ జూన్ ఫ్యూచర్ కొన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ కొన్నాడు అనుకో, ఇక్కడ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి మనోడికి, ఈ షేర్స్ ఉన్నాయి బాగానే ఉంది. దీన్ని ఏం చేశాడంటే ఎస్బీఐ జూన్ ఫ్యూచర్ తో అది కూడా కొన్నాడు, హెడ్జ్ చేయడానికి అది కూడా కొన్నాడు. ఇప్పుడు ఎస్బీఐ కనుక ₹1 పడిపోతే ఈక్విటీలో ఎంత లాస్ వస్తుంది? 1500. మరి ఇది షార్ట్ కొట్టాడు కదా, షార్ట్ సెల్లింగ్ చేశాడు కదా. ఇప్పుడు ₹1 పడిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1500. అంటే ఇక్కడ 1500 పోయింది ఈక్విటీలో, ఇక్కడ 1500 పాజిటివ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹10 పడిపోయింది అబ్బా ఎస్బీఐ షేర్, ₹10 పడిపోయింది. ఇక్కడ ఎంత లాస్ వస్తుంది ఈక్విటీలో మనోడికి? 15,000 లాస్ వస్తుంది, కరెక్టే. ఇక్కడ మనోడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది? షార్ట్ సెల్లింగ్ చేశాడు కాబట్టి 15,000. యువర్ ప్రాఫిట్ ఈస్ కంప్లీట్లీ ఇంటాక్ట్. అవునా కదా? అర్థమైందా? ఇప్పుడు ఫ్యూచర్స్ లో మళ్ళీ కొనాలంటే ఎక్స్ట్రా మనీ పెట్టాలా? ఏంటండి? అవునండి, ఫ్యూచర్స్ లో కనుక మీరు హెడ్జ్ చేయాలంటే ఎక్స్ట్రా మనీ పెట్టాలి, ఎక్స్ట్రా 2 lakhs తీసుకురావాలి. అలా తీసుకొస్తేనే వీడి పొజిషన్ ఇంటాక్ట్ గా ఉంటుంది, లేకపోతే కష్టం, చేయలేడు. ఈక్విటీలో ఉన్న క్యాపిటల్ అమౌంట్ సేఫ్ గా ఉంటుంది. సేఫ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాడు పడిపోద్ది అని చెప్పి భయం వేసి షార్ట్ చేశాడు, ఫ్యూచర్ ని షార్ట్ చేశాడు. ఓకే, సపోజ్ పెరిగిపోయింది అనుకో, ఒక ఎస్బీఐ వీడు అనుకున్న దానికంటే ₹10 పెరిగిపోయింది అనుకో, అప్పుడు ఈక్విటీలో ఎంత ప్రాఫిట్ వస్తుంది? అక్కడ ప్లస్ వచ్చేది, ఫ్యూచర్స్ లో మైనస్ అయింది. 15,000 ఈక్విటీలో ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ 15,000 పోద్ది, జీరో. ఇది అందరికి అర్థమైందా? ఇది ఏం చేస్తానని అందరికి అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనితో లేదనుకోండి, ఎక్స్ట్రా మనీ పెట్టలేదు కానీ ఫ్యూచర్స్ లో కొనాలి, ఆ టైంలో ఎట్లా బ్రో? అప్పుడు ఏం చేయలేడు. నీ దగ్గర సరే నీదేనా ఇలాంటి క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ 15 షేర్లు 1500 షేర్లు కాకుండా నీ దగ్గర ఒక 500 షేర్లు ఉన్నాయి అనుకో, ఎస్బీఐ 500 షేర్స్ ఉన్నాయి అనుకో, ఆ టైంలో కూడా ఇది పాసిబుల్ అవ్వదు. ఎందుకు తెలుసా? నీకు ఒక లాట్ గా లేకపోతే ఇక్కడ జరగదు కదా. అప్పుడు ఏమవుతుంది? నీ దగ్గర 500 షేర్లే ఉన్నాయి ఎస్బీఐ, నువ్వేమో ఒక లాట్ ని షార్ట్ చేసావు అనుకో, ఒక లాట్ ని గుర్తుపెట్టుకోండి, ఒక లాట్ అంటే ఖచ్చితంగా 1500 పెట్టాల్సిందే, దాని లాట్ సైజ్. మీరు దాన్ని మార్చలేరు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ₹1 పెరిగితే 500 షేర్లు తీసుకున్నాడు అనుకో, ₹1 పెరిగితే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 500 వస్తుంది. కానీ షార్ట్ చేసిన చోట ఎంత పోద్ది? 1500 పోద్ది, -1000 సపోజ్ పడిపోయింది అనుకో, షేర్ పడిపోయింది అనుకో, నీకు అక్కడ ఏమవుతుందంటే నీకు సరిగ్గా అవ్వదు, హెడ్జ్ అవ్వదు మాట. ఎప్పుడైతే లాట్కి సరి సమానంగా షేర్స్ ఉంటేనే దాని ప్రకారంగా హెడ్జ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ సరే నీ దగ్గర అంత డబ్బులే ఉంటాయి, పుట్టుకొనుక్కో, ఎస్బీఐ పుట్టుకొనుక్కో, ఈక్విటీలో షేర్స్ ఉన్నాయి, ఎస్బీఐ పుట్టుకొనుక్కో ఆప్షన్స్ లో. అప్పుడు షేర్ పడిపోతే ఏమవుతుంది? పెరుగుతుంది. పుట్టికి 2 లక్షలు 3 లక్షలు పెట్టాలా పుట్టుకొనాలంటే? నువ్వేమో పెట్టక్కర్లేదు, 40,000 30,000 20,000 దాని ప్రకారంగా పొజిషన్ చేసుకోవాలి అట్లా. కానీ పుట్టికి తెలుసు కదా, ప్రీమియంలు డీకేలు రోజు వెళ్ళిపోతా ఉంటుంది, పడిపోవాలి, ఇలాంటి హెడేక్ అంతా ఉంటుంది. బట్ ఇది వచ్చేపాటికంటే చాలా స్ట్రాంగ్ గా ఇంటాక్ట్ గా ఉంటుంది. అర్థమైందా? నో ఇష్యూస్ ఫైన్. ఇక్కడ ఎప్పుడో చెప్పండి కమాన్. మీ వాయిస్ సరిగ్గా రావట్లేదండి, ఒకసారి చాట్ బాక్స్ యూస్ చేయండి. వాయిస్ ఎందుకో సరిగ్గా రావట్లేదు. ఓకే, ఇక్కడ
ఇప్పుడు ఓకేనా? చెప్పండి. ఇప్పుడు ఓకే బాబు, చెప్పండి. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు 1500 అన్నారు కదా, అమ్మలేదు అనుకుంటున్నారు కదా, లైక్ పర్ డేకి లైక్ 100 వేసుకుని ఆయన 15 days కి అట్లా అమ్ముకోవచ్చు కదా. లైక్ ఆ 1500 షేర్స్ కొనేది ఆ లాట్ ని 100 అమ్ముకుని అమౌంట్ తీసుకోవచ్చు కదా. అంటే మీరు ఫ్యూచర్స్ గురించి మాట్లాడట్లా, మీరు ఈక్విటీ గురించి మాట్లాడుతున్నారు అంతేనా? ఈక్విటీ ఈక్విటీ గురించి ఓకే, ఫైన్. 1500 షేర్లు మీ దగ్గర ఉన్నాయి, ఓకే. ఇప్పుడు పడిపోద్దని తెలిసింది మీకు, ఏం చేస్తారు ఇవాళ? నాకు అర్థం కదా ఆ పాయింట్. మీరు నాకు ఒక్కటే డౌట్ ఏమంటే, ఎందుకు 1500 ఒకేసారి అమ్మలేము అదొక్కటి. ఏంటి అమ్మలేము? ఓకే, ఈ షేర్స్ మీరు అనేది షేర్స్ గా అంటే మీరు ఇక్కడ మీరు లాట్ సైజ్ కంటే డిఫరెంట్ గా షేర్స్ తీసుకున్నారు అనుకోండి, లాట్ సైజ్ కంటే అక్కడ కరెక్ట్ గా హెడ్జ్ అవ్వదు మీకు, అందుకని చెప్తున్నా. మీరు కావాలంటే షేర్స్ అమ్మేసుకోవచ్చు, ఈక్విటీలో ప్రాబ్లం లేదు, దాని దగ్గర నేను నెగిటివ్ చెప్పట్లా. నేను ఏం చేస్తాను అంటే డబ్బులు పోకుండా హెడ్జ్ చేస్తున్నాను అంతే, ఫ్యూచర్ సెగ్మెంట్ లో. ఫ్యూచర్ సెగ్మెంట్ ఓకే ఓకే అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? నేను ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను ఎస్బీఐ కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రాబ్లం లేదు. అక్కడ చాట్ బాక్స్ లో ఎవరు ఏదో పెట్టారు. దెన్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూచర్స్ అండ్ ఈక్విటీ? అదే చెప్పా కదా మీకు, ఫ్యూచర్స్ లో ఒక వ్యాలిడిటీ అనేది ఉంది. వ్యాలిడిటీ ఒక స్టిపులేటెడ్ టైం ఉంది, అండ్ తక్కువకి ఇచ్చేస్తాడు మనకి, చాలా మటుకు కూడా. మనకి ఒక జూన్, జూలై, ఆగస్ట్ అని చెప్పి వాడికి ఒక వ్యాలిడిటీ పెడుతుంది, మనకి వ్యాలిడిటీ పెడుతుంది, అండ్ మనకి తక్కువకు తగ్గిస్తున్నాడు, డబ్బులన్నీ కూడా తక్కువకి ఇస్తున్నాడు. బట్ ఈక్విటీలో మీకు ఏమైనా వ్యాలిడిటీ ఉందా? రిలయన్స్ షేర్ కి ఏమైనా వ్యాలిడిటీ ఉందా? ఈ రోజు అమ్మేసుకోవాలని? దెర్ ఇస్ నో సార్ట్ ఆఫ్ వ్యాలిడిటీ, దెర్ ఇస్ నో సార్ట్ ఆఫ్ వ్యాలిడిటీ. ఓకే, ఎవరో స్టార్టింగ్ లో మనపురం గోల్డ్, ముత్తూట్ ఫైనాన్స్ వీటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ అడిగారు గోల్డ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫాదర్ గనక గోల్డ్ మర్చెంట్ అనుకో, గోల్డ్ మర్చెంట్. ఓకే, మీ ఫాదర్ ఏం చేశారంటే, మీ ఫాదర్ దగ్గర 30 lakhs కాదు కదా, 50 lakhs అయిపోయింది కదా, సరే 50 lakhs పెట్టి, ఇది తీసేసాయి, 50 lakhs పెట్టి మీ ఫాదర్ ఏం చేశారంటే గోల్డ్ కొన్నారు, ఫిజికల్ గోల్డ్ కొన్నారు, ఫిజికల్ గోల్డ్. ఓకే, తెచ్చి పెట్టినారు, మొత్తం షాప్ అంతా పెట్టినారు, బాగానే ఉంటుంది. 50 lakhs కదా, ఓకే, 50 lakhs పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే గోల్డ్ విపరీతంగా పడిపోతుందని న్యూస్ వచ్చింది, గోల్డ్ విపరీతంగా పడిపోతుంది అని న్యూస్ వచ్చింది. మీ ఫాదర్ కి మీరు సజెషన్ ఏం చేస్తారు? మీ ఫాదర్ డబ్బులు ఉన్నాయి, హ్యాడ్ సమ్ గుడ్ మనీ, ఏం సజెషన్ చేస్తారు? ఫ్యూచర్ చెప్పండి, కమాన్, యూఆర్ సేయింగ్ ద రైట్ ఆన్సర్, కమాన్. ఫ్యూచర్ కొని పెట్టుకోవడం. ఫ్యూచర్ కొంటారా? గోల్డ్ ఇస్ ఫాలింగ్. పుట్టు కొనేసి షార్ట్ సెల్ చేస్తారు. ఫైన్. ఇప్పుడు మనకి ఫైన్, నాకు అర్థం. ఇప్పుడు ఫిజికల్ గా 50 లక్షలు గోల్డ్ ఉంది ఇక్కడ, ఓకే. అప్పుడు మీరు ఏం సజెషన్ ఇవ్వచ్చు అండి మీ ఫాదర్ కి? మనకి స్టాక్స్ కి ఎలాగా ఫ్యూచర్స్ ఉంటాయో, కమోడిటీస్ కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. కమోడిటీస్ కూడా గోల్డ్, సిల్వర్, వాటికి కూడా ఉంటాయి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. మీరేం చేయొచ్చు అంటే ఇంకొక 50 lakhs సరిపడా, ఇంకొక 50 lakhs అంటే 1 kg గోల్డ్, 1 kg గోల్డ్ కి సరిపడా మీరు గనక ఫ్యూచర్స్ లో గనక గోల్డ్ ని షార్ట్ చేస్తే అప్పుడు గోల్డ్ విపరీతంగా పడిపోతుంది అనుకో, నీకేం నష్టమా? నో బ్రో, హెడ్జ్ అయిపోతుంది. గోల్డ్ విపరీతంగా పెరిగిపోతుంది అనుకో, నీకేం ప్రాబ్లమా? నో బ్రో. చాలా పెద్ద జ్యువెలరీ షాప్స్ దే డు దీస్ థింగ్స్. వాడి గోల్డ్ ని మొత్తం కొండు, సగం డబ్బులతో గోల్డ్ కొని ఇంకో సగం డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారంటే సిచ్యువేషన్ ప్రకారంగా ఫ్యూచర్ సెగ్మెంట్ లో వీటిని హెడ్జ్ చేసి పెడతారు. సో ఎనీ సార్ట్ ఆఫ్ వాలిటిలిటీ ఇన్ ద కమోడిటీ సెగ్మెంట్ వాళ్ళు తట్టుకోగలరు. అందుకే వాళ్ళు సంపాదించిన డబ్బంతా కూడా మేకింగ్ ఛార్జెస్ ద్వారానే వస్తాయి. బంగారం బాగా పెరిగితేనో పడిపోతేనో వాళ్ళకి ఎక్కువ డబ్బులు రావు, ఎప్పుడు కూడా మేకింగ్ ఛార్జెస్ మీద సంపాదిస్తారు వాళ్ళందరూ కూడా. ఎక్కువగా బంగారం అంతా కూడా వాళ్ళు దే విల్ హెడ్జ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అపోలో టైర్స్ అనే కంపెనీ, టైర్ కంపెనీ. వాళ్ళకి క్రూడ్ ఆయిల్ అనేది చాలా బిగ్గెస్ట్ కమోడిటీ. వాళ్ళకి క్రూడ్ ఆయిల్ తక్కువగా వస్తుంది అనుకో, వాళ్ళకి చాలా పాజిటివ్. టైర్ కంపెనీస్ చాలా పాజిటివ్. క్రూడ్ ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి అనుకో, టైర్ కంపెనీ నెగిటివ్. క్రూడ్ కంపెనీస్ కనుక విపరీతంగా పెరిగిపోతున్నాయంటే టైర్ కంపెనీస్ ఏం చేస్తారు తెలుసా? దే విల్ బై ద ఫ్యూచర్స్ ఆఫ్ కమోడిటీ, దట్ క్రూడ్ ఆయిల్ కమోడిటీ. అర్థమైందా? ఏవియేషన్ కంపెనీస్ చెప్పండి. క్రూడ్ ఆయిల్ కమోడిటీ ఫ్యూచర్ కొంటే ఏం లాభం? ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగిపోతా ఉంది, వీళ్ళకి రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది కదా, కంపెనీస్ కి రా మెటీరియల్ కాస్ట్ హెడ్జ్ అవుతుంది ఇక్కడ. క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ పెరుగుతా ఉంటే
డబ్బులు వస్తున్నాయి కదా కంపెనీకి, ఇక్కడ లాస్ వచ్చేది అక్కడ ప్రాఫిట్. కవర్ అవుతుంది, హెడ్జ్ చేసుకుంటున్నారు. అట్లాగా ఏవియేషన్ కంపెనీస్ ఉంటాయి, ఏవియేషన్ కంపెనీస్ వాళ్ళకి కూడా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ బాగా తగ్గితే చాలా చాలా ఆనందం, వాళ్ళు చాలా చాలా ఆనందం. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతే చాలా బాధ. విపరీతంగా క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది అన్నప్పుడు వాళ్ళ దగ్గర కనుక క్యాష్ బఫర్ ఉంటే, అందుకనే కంపెనీస్ క్యాష్ బఫర్ పెట్టుకుంటారు అనమాట. వాళ్ళ దగ్గర క్యాష్ బఫర్ ఉంటే దిల్ బై ద ఫ్యూచర్స్. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతాయి అనుకో, వీళ్ళు ఏమైనా బాధ ఏమైనా పడాలా? అలా అక్కర్లేదు. అలాంటి పర్పస్ కోసం ఫ్యూచర్స్ చేస్తారు. ఓకే, యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాదు, లైక్ బ్యాచ్ మేట్ మాట, ఓల్డ్ బ్యాచెస్, వెరీ వెరీ ఓల్డ్ బ్యాచెస్. ఓకే, తను ఏం చేశాడో చెప్తున్నాను. అరవింద ఫార్మా, దెర్ ఈస్ కంపెనీ కాల్డ్ అరవింద ఫార్మా, మీ అందరికి తెలుసు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన తర్వాత అరవింద ఫార్మా బాగా పెరిగింది యాక్చువల్లీ. ఓకే, 1010 మనం డిస్కస్ చేసినప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 930 or 940 ఐ థింక్ సో. అరవింద ఫార్మాని మా ఫ్రెండ్ ఏమన్నా అంటే, అరే ఈ ఫార్మా కంపెనీస్ అన్ని విపరీతంగా పెరుగుతాయని చెప్పి నాకు అనిపిస్తుంది, నా దగ్గర క్యాపిటల్ కూడా ఉంది, నేను ఏం చేయమంటావు అని చెప్పాను. అరే నీకు గనక పెరుగుతుంది అని అనిపిస్తే, ఓకే మనకు 2 months దాకా టైం ఉంది కదా, నువ్వు ఫ్యూచర్ గా కొంచెం 2-3 months లో బాగా పెరుగుతుంది అనిపిస్తే నువ్వు ఫ్యూచర్ కొనుక్కోరా అని చెప్పేసి అడ్వైస్ చేశాం అనమాట. వాడి దగ్గర క్యాపిటల్ ఉంది కాబట్టి వాడు ఏం చేశాడు, మే మంత్న మే 2nd or 3rd అరవింద ఫార్మాది ఫ్యూచర్ కొన్నాడు. ఎప్పుడుది? మే కదా, జూలైది కొన్నాడు. మే నెలలో జూలై ఫ్యూచర్ కొన్నాడు. కొనొచ్చా కొనకూడదా? కొనొచ్చా? ఓకే. సో వీళ్ళకి ఆన్సర్ లాస్ట్ 3 years చార్ట్. ఏప్రిల్, మే. ఓకే, సో వాడు ఎంత తీసుకున్నాడు? 640 ఎంత తీసుకున్నాడు సంథింగ్. వాడు ఎంత తీసుకున్నాడు అంటే 640 ఆ రేంజ్ తీసుకున్నాడు. 640. ఇప్పుడు 640 అనే రేంజ్ చెప్పాను. ఓకే, మీరు నన్ను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? ఇది 2020. ఓకే, ఇది కాదు 2020 నేను చెప్పేది. లాస్ట్ 2020 నేను చెప్తుంది. ఓకే, ఇప్పుడు కాదు. సో మీరు లాట్స్ అడగాలి కదా, లెట్ us see the lots. ఇది లాస్ట్ ఇయర్ అండి, ఈ సంవత్సరం కాదు, మర్చిపోయింది, దాటేసాం కదా. అరవిందో ఫార్మా ఫ్యూచర్స్. ఓకే, ఫ్యూచర్స్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ బై. ఎంత లాట్ సైజ్? 650 కదా. సో వీడేం చేశాడంటే, ఎంత చెప్పా, 640 ఆ రేంజ్ లో కొన్నాడని చెప్పా కదా, 640. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీలోనే కొనాలనుకో అన్ని షేర్లు, ఒక షేర్ వచ్చేపాటికి 640, లాట్ సైజ్ వచ్చేపాటికి 650, అంటే 640 into 650. ఈక్విటీలో కొనడానికే నీకు 4,16,000 రూపీస్ ఖర్చు అవుతుంది. అవునా? ఓకే, అలాంటిది ఏంటి, ఈక్విటీలో కొంటేనే 4,16,000 అంటే బ్రోకర్ ఎందుకు ఇచ్చుంటాడు ఆ టైంలో? బ్రోకర్ ఎందుకు ఇచ్చుంటాడు? 1 lakh సంథింగ్. ఎందుకు ఇచ్చాడంటే 1.4 lakhs కు ఎంతకో ఇచ్చాడు బ్రోకర్. 1.4 lakhs కు 1.5 lakhs కు ఎంతకో ఇచ్చాడు. వీడేం చేశాడు, కొనేశాడు, బాట్ ఇట్, ఫైన్. దాని తర్వాత ఏం జరిగిందంటే, మే కదా, జూలై ఈ రేంజ్ అమ్మేశాడు అబ్బా. వాడు అమ్మేసింది 807కి ఎంతో, 24th జూలై, ఇంకా టైం ఉంది యాక్చువల్లీ. వాడు 807కి అమ్మేశాడు. 807కి అమ్మేశాడు. వాడు ఎంత కొన్నాడు ఫ్యూచర్ ని? 640. అంటే 807 minus 640 అంటే 167. వాడి ప్రాఫిట్ 167 is getting multiplied with lot size. అంటే 167 into 650 అంటే వాడు he invested 1,40,000 something and he got around 1,08,550 rupees. అర్థమైందండి బ్రో? అలా అనుకుంటే అసలు అతను షేర్స్ లోనే, ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఫ్యూచర్స్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేశాడు? మీకు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కువ క్యాపిటల్ కావాలి కదండి. ఈక్విటీలో కావాలంటే మీకు 4 లక్షలు పెట్టాలి, 4.5 లక్షలు పెట్టాలి అక్కడ మీరు. ఓకే. తన దగ్గర డబ్బులు అంత. ఓకే, సో ఈక్విటీలో పెట్టాలంటే 4.5 lakhs లేవు కాబట్టి అతని దగ్గర ఉన్న క్యాపిటల్ ప్రకారంగా చూస్ చేసుకున్నాడు. అర్థమైందా? అట్లాగా. ఓకే, మీరు అనుకోవచ్చు వా ఇంకేంటి సూపర్ సెగ్మెంట్ అనుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. బ్రో ఒక్క నిమిషం, ఇంకొకటి అలా నేను తీసుకుంటాను, డౌట్స్ తీసుకుంటాను, నో వరీస్. ఇండస్ ఇండియా బ్యాంక్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as ఇండస్ ఇండియా బ్యాంక్. ఇప్పుడు ఎంత ఉంది? 1,015 రూపీస్ ఇండస్ ఇండియా బ్యాంక్. సూపర్. లాస్ట్ 3 years చార్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంత ఉందండి ఇండస్ ఇండియా బ్యాంక్? లైక్ హౌ మచ్ ఇండస్ ఇండియా బ్యాంక్? 1500 ఉంది. ఓకే, ఇండస్ ఇండియా బ్యాంక్ లాట్స్ వచ్చేపాటికి 800. నాకు తెలుసు అది 800. సపోజ్ ఎవడైనా సరే జనవరిలో ఇండస్ ఇండియా బ్యాంక్ ది మార్చ్ ఫ్యూచర్ తీసుకున్నాడు అనుకో, జనవరిలో వాడు ఉండి
సపోజ్ మార్చి ఫ్యూచర్ కనుక వాడు తీసుకున్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఎంత ఉంటుంది, 1500 రూపీస్ ఇంటూ 800 అంటే ఈక్విటీలో కొనాలంటే 12 లక్షలు ఖర్చు అవుతుంది ఈక్విటీలో. బ్రోకర్ వాడికి ఎంతో 6 lakhs కో 5 lakhs కో ఇచ్చేసి ఉంటాడు ఆ టైంలో. ఓకే ఫైన్. దాని తర్వాత ఏమైందండి? విపరీతంగా పడిపోయింది. వాడి దగ్గర గనక ఎక్స్ట్రా క్యాష్ గనక వాడు వెంటనే అలర్ట్ అయిపోయి అమ్మేసుకుంటే బతికేవాడు, పర్లేదు. వాడు గనక మళ్ళీ పెరుగుతుంది, మార్కెట్ బౌన్స్ అవుతుంది ఇంటెన్షన్ లో ఉండున్నట్టయితే వాడి పరిస్థితి ఏమయ్యేది? పరిస్థితి విపరీతంగా ఎరోడ్ అయిపోయిందా వెల్త్ అంతా కూడా, అవునా కదా సార్? నో. కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ ఆన్ ద పాజిటివ్ సైడ్, మీకు నెగిటివ్ సైడ్ కూడా చెప్తుంది అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ లో ఎవరైనా వినుంటారు చాలాసార్లు, సూసైడ్ చేసుకున్నాడు, లాసెస్ వచ్చిందని చెప్పేసి బ్లా 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 వినుంటారు. ఒక పర్సన్ కనుక ఈక్విటీలో లాస్ వస్తే సూసైడ్ చేసుకుంటాడా? ఏంటి ఈక్విటీలో? దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఖచ్చితంగా వాడికి అలాంటి థాట్స్ వస్తున్నాయంటే హీఈస్ ఎక్స్పోజ్డ్ టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్. డెఫినెట్లీ ఫర్ షూర్. అవునా కదా? ఇప్పుడు 1200 తీసుకొని 300 పడిపోయింది కదా, అంటే వాడు పెట్టిన క్యాపిటల్ కంటే ఇంకా మైనస్ పడిపోయిందా? కాదు. ఇప్పుడు ఎంత దాదాపు 900 కదా కోల్పోయాడు. 900 ఇంటూ 800 7,20,000. ఇప్పుడు నేనేం చెప్పా, వాడి బ్రోకర్ 5 lakhs 6 lakhs అడుగుంటారని చెప్పానా? నేనే చెప్పానా? సపోజ్ వాడి క్యాపిటల్ లో ఒక 70% 80% పోతుంది అనుకో, అంటే అరౌండ్ ఈ రేంజ్ లో ఓకే. బ్రోకర్ ఏమంటాడు తెలుసా, అరే నువ్వు పెట్టిన మార్జిన్ అంతా కూడా పోతుంది, 70% 80% పోతుంది. ఓకే, నువ్వు ఏంటండి షార్ట్ ఫాల్ అవుతుందా? షార్ట్ ఫాల్ అవుతుంది, తగ్గిపోతుంది. నువ్వు 7 lakhs పెట్టావు, నీ షేర్స్ పడిపోతున్నాయి, నీ వాల్యూ తగ్గిపోతుంది. 70% 80% ఎప్పుడైతే నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కనుక పోతుందో, బ్రోకర్ ఏమంటా అంటే నువ్వు అర్జెంట్ గా డబ్బులు యాడ్ చేయి, 1 లక్ష 2 లక్షలు యాడ్ చేయి. నువ్వు యాడ్ చేయలేదా, నేను అమ్మేస్తాను ఫ్యూచర్, నీ ఇష్టం. అంటే బ్రోకర్ కి లాస్ అవ్వకుండా నువ్వు యాడ్ చేయి డబ్బులు. వాడు మైనస్ దాకా తీసుకెళ్లేదాకా బ్రోకర్ చూడదు, నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ వెళ్ళేదాకా బ్రోకర్ చూడు. వాడు ఏమంటా అంటే నువ్వు తొందరగా కాంపన్సేట్ చేయి అమౌంట్. నువ్వు కాంపన్సేట్ చేయలేదా, నేను అమ్మేస్తాను, ఆటోమేటిక్గా నేను స్క్వేర్ ఆఫ్ చేస్తాను, నీ ఇష్టం అంటాడు. నువ్వు సచ్చినట్టు నీకు నిజంగా డబ్బులు ఉంటే నువ్వు పెట్టి కాంపన్సేట్ చేసుకో, లేదా వాడు అమ్మేస్తాడు. అంటే బ్రోకర్ ఎగ్జాక్ట్ జీరో వాల్యూ దగ్గర స్క్వేర్ ఆఫ్ చేస్తాడు. జీరో వాల్యూ దగ్గర కాదు, 80% 90% పోయేదాకా వెయిట్ చేస్తాడు, అక్కడ తీసేస్తాడు. నీ డబ్బు పెట్టిన డబ్బు. ఓకే, అంతేనా? అర్థమైందా? వెరీ గుడ్. ఏదో చెప్తా ఉంటున్నాను అబ్బా, అంతే. దట్స్ ఇట్. సో అందరికి ఫ్యూచర్స్ సెగ్మెంట్ ఇప్పుడు చెప్పండి, ఫ్యూచర్స్ బాగున్నాయా, ఈక్విటీ బాగుందా, ఆప్షన్స్ బాగుందా? నాకు మీరు నా దగ్గర డబ్బులు లేదు కదా, వన్ సెకండ్ డబ్బులు లేవు కదా, నేను ఫ్యూచర్స్ వైపు వెళ్ళను అలా చెప్పద్దు. మర్చిపోండి, మీ దగ్గర డబ్బులు అనేది లేదా మర్చిపోండి. ఏ సెగ్మెంట్ మీకు బాగా నచ్చింది, ఫ్యూచర్సా, ఆప్షన్సా, ఈక్విటీయా? ఆప్షన్స్ బ్రో. ఓకే, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో సమ్మన్ ఇస్ సేయింగ్ ఈక్విటీ. వెరీ గుడ్. మిగతా వాళ్ళకి ఆప్షన్స్ బాగా. ఫ్యూచర్స్ ఎవరికి నచ్చలేదా? నో కాన్సెప్ట్ దమ్ము లేదా? బదులు షార్ట్ టర్మ్ కి పెరుగుతుందని ఈక్విటీ కొనే బదులు ఫ్యూచర్స్ కొనొచ్చు. మీ దగ్గర డబ్బులు లేనప్పుడు కొనుక్కోవచ్చు. కానీ ఫ్యూచర్స్ లో ఒక నెగిటివ్ పాయింట్ ఉందప్ప, ఒక నెగిటివ్ పాయింట్ చెప్తా చూడండి. ఆ నెగిటివ్ పాయింట్ ఏంటి చెప్తా చూడండి. ఏంటంటే మనకి డబ్బులు బాగా తగ్గుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు బాగా తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ SBI గనక 431 కదా షేర్, 431 కదా, 1500 షేర్లు కదా లాట్. ఓకే, నువ్వు కనుక ఈక్విటీలో కొనాలనుకో, ఈక్విటీలో నువ్వు కొనుక్కోవాలనుకో, ఎంతకు పెట్టాలి? నువ్వు 6,40,000 ఎంత అడిగాడు కదా, పెట్టాలి. సపోజ్ అదే సేమ్ నువ్వు ఫ్యూచర్ కొనాలంటే ఎంత అడుగుతున్నాడు ఇక్కడ? 2,33,000 పెడితే నీకు ఫ్యూచర్ చేస్తా అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నీకు ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, ఇక్కడ నీకు ఫ్యూచర్ లో ఒక్క లాట్ ఉంది, ఫ్యూచర్స్ లో ఒక్క లాట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ కనుక విపరీతంగా పడిపోతుంది అనుకో, నువ్వేం చేస్తావు సార్ దీంట్లో, ఏది మన ఈక్విటీలో? కావాలంటే 100 షేర్లు అమ్ముకో, కావాలంటే ఇంకో 200 షేర్లు అమ్ముకో, కావాలంటే ఇంకో 300 షేర్లు అమ్ముకో, లేకపోతే ఇంకో 200 షేర్లు యాడ్ చేసుకో. నీకు ఇష్టం వచ్చినట్టు స్ప్లిట్ చేయొచ్చు ఈక్విటీలో, నీ ఇష్టం వచ్చి స్ప్లిట్ చేయొచ్చు. కానీ నువ్వు ఫ్యూచర్స్ లో అలా చేయలేవు. ఎగ్జాక్ట్ గా ఒకే పాయింట్ లో ఎంటైర్ లాట్ నమ్మేయాలి. ఇప్పుడు నీ ఫ్యూచర్స్ లో 1500 ఉంది కదా అని చెప్పేసి నేను 500 అమ్ముతా, నేను 1000 అమ్ముతా అంటే ఊరుకుంటాడా? లాట్ ఈజ్ అన్ ఎంటిటీ, ఇట్ ఈస్ అన్ ఎంటిటీ. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ లో SBI ఆప్షన్ తీసుకున్నారు 1500, దాని ఆప్షన్ లాట్ సైజు. నువ్వు 750 పెట్టి అమ్మగలవా? అమ్మలేవు. ఒక లాట్ మినిమం, ఒక లాట్ మాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు అమ్మలేవు అన్నమాట.
ఒక లాట్ ని ఒకే చోట అమ్మేయాలి లేదా ఒకే చోట కొనుక్కోవాలి. దాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్యూచర్. నా డిసడ్వాంటేజ్ ఏంటి అర్థమైందా నేను చెప్పేది పాయింట్ అర్థం. అట్లాగా. సో మీరేం చెప్తారంటే నేను ఎక్స్ప్లెనేషన్ బాగానే చెప్పా ఫ్యూచర్స్, కానీ నచ్చలేదు, టాపిక్ మీకు నచ్చలేదు అంటారు, అంతే కదా అదేనా? మీకు కరెక్ట్ గా అర్థమయ్యేటట్టు చెప్పా, కానీ మీకు టాపిక్ అర్థమైంది కానీ ఇది అంత మంచిది కాదు కాన్సెప్ట్ అని మీ ఒపీనియన్, అంతే కదా? కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది, నేను ఇక్కడ సక్సెస్ఫుల్, అవునా కదా? వెరీ గుడ్, ఫైన్. సో దాట్స్ ది ఎండ్ ఆఫ్ ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఇక్కడ ఏమైనా డౌట్స్ వస్తే ఆఫ్టర్ 6:30 నేను తీసుకుంటా. నాకు కొన్ని చెప్పాల్సిన ముఖ్యమైన కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి, అవి డెఫినెట్లీ డెలివర్ చేయాల్సింది. ఓకే, 1 సెకండ్. ఇప్పుడు మీకు నేను చెప్పే కాన్సెప్ట్స్ ఇట్ ఈస్ ROE D/E, రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, debt to the equity ratio. Return on equity, return on capital employed, debt to the equity ratio. These are the most important concepts in stock market. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు కంపెనీస్ మన దగ్గర నుంచి డబ్బులు రేస్ చేస్తాయా చేస్తా లేదా? Let us consider a company that is a company name A. ఆ కంపెనీ పేరు ఏ అండి. మన దగ్గర నుంచి వాడి దగ్గర ఒక 20 కోట్లు ఉన్నాయి, ఆ పర్సన్ దగ్గర 20 crores ఉన్నాయి. మన దగ్గర నుంచి ఒక 80 crores రైస్ చేశాడండి, మన దగ్గర నుంచి 80 crores రైస్ చేశాడు. ఓకే, దీన్ని ఏమంటారంటే ఈక్విటీ అంటారు, నేను ఈక్విటీ అంటారు. ఓకే, వీడికి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక 100 కోట్లు కావాలంట, ఒక 100 crores కావాలంట. మరి ఈ దగ్గర 100 crores ఉన్నాయండి, 100 crores ఉన్నాయా? ఉన్నాయి. సో మనోడి దగ్గర ఈక్విటీ ఒక 100 crores ఉన్నాయండి. వెరీ 100 crores ఉన్నాయి. వీడు ఇప్పుడు 100 కోట్లు వీడికి కావాలి, 100 కోట్లు వీడి దగ్గరే ఉన్నాయి. అప్పు ఏమైనా తీసుకోవాలి, ఏదైనా అప్పు తీసుకోవాలా? డెట్, అప్పునే ఏమంటారు? డెట్ అంటారు. సో డెట్ వచ్చేపాటికి మనోడు ఎక్కడి నుంచి ఏం తీసుకోవాలా? జీరో. ఓకే, వీడేం చేశాడంటే ఈ 100 కోట్లను తీసుకెళ్లి వాడి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశాడు. వాడి బిజినెస్ ఉంటాయి కదా, సంథింగ్ వాడి కంపెనీ, ఆ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశాడు. వెరీ గుడ్. బిజినెస్ చేసి చివరికి మీకు ఏం చెప్పాడంటే, ఏమండి నేను 100 కోట్లు ఇన్వెస్ట్ చేశా కదా, లాస్ట్ కి నేను 106 crores నేను చేశానండి అని చెప్పి అన్నాడు. 106 crores చేశాడంట పిల్లోడు కష్టపడి. అంటే ఎంత వచ్చింది? రిటర్న్ ఎంత వచ్చిందండి ఇక్కడ? వాట్ ఇస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ? రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈస్ 6%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 6%. మీరేమంటారు? ఆ తొక్కలో 6% సంపాదించడానికి నువ్వు మా దగ్గర నుంచి డబ్బులు రేస్ చేయాలా? అది నువ్వు తీసుకెళ్లి సరదాగా బ్యాంకులో FD చేసిన 100 కోట్లు నీకు వస్తుంది కదా, 5.5%, 6%. ఈ మొత్తానికి ఎంత కష్టపడాలా? లేకపోతే ఈ 100 కోట్లు తీసుకెళ్లి చక్కగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుంటే నీకు 12%, 13% వస్తుంది కదా, దానికోసం ఎంత కష్టపడా అని మీరు కోపడతారు ఆ కంపెనీని. అందుకనే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకోవాలి కంపెనీస్కి ఎప్పుడు కూడా. మీరు కనీసం రిటర్న్ ఆన్ ఈక్విటీ 12%, 13% ఉంటే కంపెనీని కన్సిడర్ చేయడం మొదలుపెట్టండి. అర్థమైందా నేను చెప్పేది పాయింట్? నా పాయింట్ అర్థమైందా? ఓకే, కంపెనీ మన దగ్గర డబ్బు రేస్ చేసి వాడు మంచిగా యూజ్ చేయాలి కదా, మంచిగా యూటిలైజ్ చేయాలి కదా. లేకపోతే నువ్వెందుకు వాడి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం? తీసుకెళ్లి ఏ మ్యూచువల్ ఫండ్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయచ్చుగా. వీడిచ్చే 4%, వీడిచ్చే 3% రిటర్న్స్ కోసం వెయిట్ చేసేది? నువ్వు తీసుకెళ్లి చక్కగా మంచి కంపెనీస్ కొన్ని ఉంటాయి, నీకు చూపిస్తా కంపెనీస్ కూడా మంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇచ్చి 12%, 13% కంటే ఎక్కువ ఇచ్చే కంపెనీస్ ఏంటంటే చాలా బాగున్నట్టు స్టాక్ మార్కెట్ లో, చాలా బాగున్నట్టు. ఓకే, ఈ పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైంది అందరికి? గాట్ ఇట్? యా, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తా, దట్ ఈస్ డెట్ టు ద ఈక్విటీ రేషియో. 1 సెకండ్. ఓకే, డెట్ టు ద డెట్ టు ద ఈక్విటీ రేషియో ఇప్పుడు చెప్పే పాయింట్. ఓకే, ఇప్పుడు కంపెనీ మొదలు పెట్టడానికి 100 crores కావాలి. మనోడి దగ్గర పాపం 50 crores మాత్రమే ఉన్నాయి. ఇంకో 50 crores ని వీడేం చేశాడంటే బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. మరి బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చుకుంటే వాడు ఏమైనా చారిటీకి ఇస్తాడా? వాడు ఏమైనా ఛార్జ్ చేస్తాడు? అడుగుతాడు కదా. సో బ్యాంక్స్ ఏమనంటే, అరే బాబు నేను నీకు 12% ఇంట్రెస్ట్ తో ఇస్తున్నాను రా అని చెప్పి అన్నారు అనమాట. 12% తో నీకు ఇస్తున్నాను రా డబ్బులు అని చెప్పి అన్నారు. ఓ ఫెంటాస్టిక్. సో వీడేం చేశాడంటే
100 కోట్లు ఏమో బిజినెస్ కావాలి, 100 crores బిజినెస్ కావాలి. 50 crores ఏమో వీడి మన ప్రజలవి వీడివి ఈక్విటీ. 50 crores ఏం చేశాడు, బ్యాంక్ దగ్గర తెచ్చుకున్నాడు అనమాట 50 crores. మొత్తం కలిపి 100 crores తో మనడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఒక రేషియో ఉంటుంది, ద మోస్ట్ ఇంపార్టెంట్ రేషియో. దాన్ని డెట్ టు ఈక్విటీ రేషియో అంటారు. ఇక డెట్ ఎంత అండి, ఎన్ని కోట్లు? 50. ఈక్విటీ ఎన్ని కోట్లు? 50. వాట్ ఈస్ ద డెట్ టు ఈక్విటీ రేషియో? 1. కొన్ని కంపెనీలకి నేను డెట్టే లేదంటే అది గొప్ప కంపెనీయా చెత్త కంపెనీయా? ఒక కంపెనీకి డెట్టే లేదంటే గొప్ప కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మనోడి దగ్గర పాప 100 కోట్లు పెట్టి వీడు బిజినెస్ స్టార్ట్ చేయాలి. పాప మంచి ఆలోచనతో ఉంది. మనోడి దగ్గర జస్ట్ 10 crores మాత్రమే ఉన్నాయంట పాపం, జస్ట్ 10 crores. 90 crores బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాడు. 90 crores పాపం, 90 crores. ఇప్పుడు చెప్పండి డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత? 9. పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయనుకో, మనోడు కడతా ఉంటాడు, బాగానే ఉంటుంది. ఇలాంటి కరోనాలు, కంపెనీకి లాస్లు ఇలాంటి వచ్చినప్పుడు బ్యాంక్ కొడికి నాకు లాస్ వచ్చిందంటే నువ్వు ఆగుతావా? ఆగవు కదా. సో ఇలాంటి కంపెనీస్ ఎప్పుడైనా సరే చాలా చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. నౌ ఐ షో యూ ద ఎగ్జాంపుల్స్. స్క్రీనర్ లో లెట్ us go to something called as Hindustan Unilever Limited. Hindustan. What is the debt to equity? 0. Good. Excellent. What is the return on equity? 29.2%. 29.2%. Fantastic. Very good. Let us go to Nestle. What is debt to equity? 0.07. Negligible. Okay, good. What is return on equity? 106%. Fantastic. That's one of the biggest wealth period, 106%. ఇప్పుడు మీ ఫేవరెట్ కంపెనీ నేను టైప్ చేస్తా. యువర్ ఫేవరెట్ ITC. అదాని గ్రీన్. అదాని. అదాని గ్రీన్ వచ్చేపాటికి లుక్ ఎట్ ద డెట్ టు ఈక్విటీ. అరే 10.8. 10.8 అంటే ఇది మంచిది అంటారా? కాదు బ్రో, లేదు. ఎందుకని నెట్ లో చాలా చాలా టెక్నిక్ యూట్యూబ్ అనలిస్ట్ వీళ్ళందరూ కూడా, యూట్యూబ్ లో చెప్పే అనలిస్ట్ అందరూ కూడా అదాని గ్రీన్ అంటే ఎందుకు తెలుసు భయపడతారు? దే లుక్ ఎట్ ద ఫండమెంటల్స్. అవి చూస్తే వాళ్ళు భయం వేస్తుంది, దాని చార్ట్ చూస్తే వాళ్ళు భయం వేస్తుంది. అరే 10.8 డెట్ ఉంది, ఏదైనా సంథింగ్ లాస్ వస్తే ఏంటి పరిస్థితి, ఇక్కడ చాలా భయపడతారు అనమాట. అండ్ లుక్ ఎట్ ద రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్ ఓకే, ఇట్స్ ఫైన్. బట్ లుకింగ్ అట్ ద డెట్, is this good? No, not so. Let us consider TCS. బ్రో అంటే ఈ డెప్ట్ ఈక్విటీ తక్కువ ఉండాలా? 1 కంటే తక్కువ ఉండాలండి. మీరు కన్సిడర్ చేయాల్సిన కంపెనీస్ కొంచెం 1 కంటే తక్కువ ఉంటే బెటర్ అండి. 1 కంటే తక్కువ ROI ఎక్కువ ఉండాలి. ROI 12%, 13% కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఓకే. నేను ఇప్పుడు ఫిల్టర్ చేస్తా. ఇలాంటి కంపెనీస్ అన్నిటిని కూడా ఫిల్టర్ చేస్తా. అన్ని ఫిల్టర్స్ పెట్టి మనం ఫిల్టర్ చేద్దాం. నేను వస్తా. లైక్ అన్ని ఒకే కంపెనీ డెట్ 0 ఉన్నట్టు అది మన గూగుల్ లో చూపిస్తా. లేదు, నేను ఇప్పుడు డైరెక్ట్ మీ ముందే చేస్తా. చార్ట్ మొత్తం కూడా నేను తీస్తా ఇప్పుడు. ఓకే, వన్ సెకండ్. ఇక్కడ రిటర్న్ ఆన్ ఈక్విటీ ప్లేస్ లో చాలా మంది మోసపోయే ఛాన్స్ ఉందండి. చాలా మంది మోసపోతారు రిటర్న్ ఆన్ ఈక్విటీ దగ్గర. ఎలా మోసపోతారో నేను చూపిస్తా. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఇక్కడ కంపెనీ తీసుకుంటా, అక్కడ కంపెనీ తీసుకుంటా. ఇక్కడున్న కంపెనీ వాడు ఏంటంటే వీడికి 100 కోట్లు కావాలండి, 100 crores కావాలి. వీడి దగ్గర 100 crores ఉన్నాయి, ఎవరిని అడగట్లా 100 crores. వీడేం చేశాడు, ఈక్విటీ 100 crores, డెట్ 0 rupees. వీడేం చేశాడంటే 20% రిటర్న్ ఆన్ ఈక్విటీ తీసుకొచ్చాడు. 20% అంటే ఎన్ని కోట్లు ప్రాఫిట్? 20 crores. వెరీ గుడ్, 20 crores. మీరు ఏం చూస్తారు, ఈ కంపెనీ ఎక్స్ అనే కంపెనీ కదా, ఎక్స్ అనే కంపెనీకి ఎంత రిటర్న్ ఆన్ ఈక్విటీ? 20%. ఒక కన్సిడరేషన్ లో పక్కన పెట్టండి, సైడ్ పెట్టండి అని చెప్పి అనుకుంటారు. బానే ఉంది. ఇప్పుడు ఇంకో కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరు ఏంటంటే వై అనే కంపెనీ. ఎన్నిసార్లు వస్తారా వై అనే కంపెనీ. ఈ వై అనే కంపెనీ ఏం చేసిందంటే 100 crores లో 50 కోట్లే ఈక్విటీ, 50 కోట్లు డెట్. సో ఈక్విటీ వచ్చేపాటికి 50 కోట్లు, డెట్ వచ్చేపాటికి 50 కోట్లు. సో మొత్తం ఎంత అయినాయి ఇక్కడ? 100 crores. వెరీ గుడ్, 100 crores. వీడు కూడా 20% తీసుకొచ్చి రిటర్న్స్ 20% తీసుకొచ్చాడు. ఏది? ఇన్వెస్ట్మెంట్ మీద 100 కోట్ల మీద 20 crores తీసుకొచ్చి. ఈ వచ్చే 20 crores లో 50 కోట్లు అప్ప
అప్పేనా 50 కోట్లు ఎంత తీసుకొచ్చాడు? 12% అప్పు తీసుకొచ్చాడు. 12% కి అంటే ఎన్ని కోట్లు? ఇప్పుడు ప్రాఫిట్ అంతా 20 crores వచ్చింది. 20 crores వచ్చింది. ఈ 20 crores లో మరి బ్యాంక్ వాడికి నువ్వు ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా? పే చేయాలా లేదా? కదా. సో ఇప్పుడు 12% అంటే 6 crores పోయినాయా? 6 crores అవునా కదా? Yes, ఇక్కడ bro. ఇప్పుడు -6 crores అంటే 14 crores ప్రాఫిట్. 14 crores ప్రాఫిట్. కంగారు పడకండి. 14 crores ప్రాఫిట్ వచ్చిందా? రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీలో ఎప్పుడు కూడా డెట్ ని కన్సిడర్ చేయదు. రిటర్న్ ఆన్ ఈక్విటీ డెట్ ని ఎప్పుడు కన్సిడర్ చేయదు. అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏం చూస్తుందంటే నువ్వు 50 కోట్లు పెట్టావు, దాని మీద 14 crores సంపాదించావు అని చెప్పి వస్తుంది మాట లెక్కలోకి. ఇప్పుడు చూడండి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత వస్తుందో. ఎంత వస్తుంది? 14 డివైడెడ్ బై 50 ఎంత వచ్చింది? 28% వచ్చింది రిటర్న్ ఆన్ ఈక్విటీ. 28%. అర్థమైందా క్యాల్కులేషన్? అర్థమైందా? ప్రాఫిట్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. ఓకే ఓకే, ఇక్కడ 28% వచ్చింది. ఇప్పుడు మీరు కనుక జస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీని మాత్రమే చూస్తా అంటే మీరు ఇక్కడ మోసపోయారా? ఇక్కడ అందరూ వీడికి ఇక్కడ 50 కోట్లు అప్పు ఉంది. వీడికి ఇక్కడ 50 కోట్లు అప్పు ఉంది. పాపం వీడు ఎంతో నిజాయితీగా ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోకుండా పాపం 20% సంపాదించాడు. పాపం ఈడొచ్చేపాటికి 50 కోట్లు అప్పు తీసుకొని వీటికంటే ఎక్కువగా రిటర్న్ ఆన్ ఈక్విటీ సంపాదించాడు. అందరు కూడా మోసపోయారు. అందుకనే మనకి ఇక్కడ ఇంకొక పారామీటర్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఇది అర్థమైందిగా? ఇది అర్థమైంది అందరికి? Yes, bro. ఓకే, దాన్ని ఏమంటారంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ROCE అంటారు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏం చెప్తుందంటే నువ్వు అప్పు తీసుకొచ్చావు, ఈక్విటీ తీసుకొచ్చావు, మొత్తాన్ని కన్సిడర్ చేసి దాని మీద ఉండే ప్రాఫిట్ ని కన్సిడర్ చేస్తావు. దాని మీద ఉండే ప్రాఫిట్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏదో వై అనే కంపెనీ కదా, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏం చేస్తుంది సార్? ఈక్విటీ వచ్చేపాటికి 50 crores కదా, డెట్ వచ్చేపాటికి ఇంకో 50 crores కదా, 20 crores ప్రాఫిట్ కదా, దాంట్లో 6 crores ఇంట్రెస్ట్ పోయింది కదా, 14 కదా. ఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏం చేస్తుంది అంటే ఓకే టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీద, టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద రిటర్న్ చూస్తుంది అనమాట. ఎంత వచ్చింది ఇక్కడ? ఎంత వచ్చింది? 14%. ఇక్కడ మీకు అర్థమైందా పాయింట్? అర్థమైందా ఇది ఏం చేస్తుందో? సో ఎప్పుడైతే ఒక కంపెనీకి గనక డెట్ లేకపోతే మీరు ROE చూడాలి. ఒక కంపెనీకి డెట్ లేకపోతే ROE చూడాలి. డెట్ అంటే 1 కంటే తక్కువ కూడా పర్లేదు, ROE చూస్తే బెటర్. ఒక కంపెనీ కనుక డెట్ ఉందనుకో, ఒక 2 డెట్ 3 4 ఉందనుకో రేషియో, అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు దేన్ని కన్సిడర్ చేయాలి? ROCE ని కన్సిడర్ చేయాలి. అప్పుడే దాని అసలైన నరాన్ని మీరు పడతారు, కరెక్ట్ నర్వ్ని మీరు పడతారు కంపెనీది. దెన్ యూ గెట్ ద క్లారిటీ. సో నౌ యూ గోట్ ద డిఫరెన్సెస్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్, రైట్? అర్థమైందా? ఓకే, నౌ వి విల్ ఫిల్టర్ ద కంపెనీస్. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫిల్టరేషన్ చేద్దాం ప్రాసెస్. సో ఐఎమ్ గోయింగ్ టు గూగుల్. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ స్క్రీనర్ క్వైరీ అని ఉంటుందండి. స్క్రీనర్ క్వైరీ, జస్ట్ క్లిక్ ఆన్ స్క్రీనర్ క్వైరీ. సో ఇక్కడ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని ఇచ్చేద్దాం. వన్స్ ప్లీజ్ నాకు కొంచెం సౌండ్ తగ్గించండి, సౌండ్ రావద్దు. ఓకే, ఇప్పుడు స్క్రీనర్ క్వైరీస్ లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుందాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత తీసుకుందాం? ఒక గ్రేటర్ దాన్ 5,000 crore కంపెనీస్ తీసుకుందాం. గ్రేటర్ దాన్ 5,000 crores ఉన్న కంపెనీస్ తీసుకుందాం. ఓకే, ఏం చేద్దాం అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్రేటర్ దాన్ 5,000 crores లో తీసేసుకుంటాయి. ఓకే, దాని తర్వాత ఏం చేయాలంటే ఎండ్ అని టైప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేపాటికి రిటర్న్ ఫస్ట్ చూద్దాం, ఇది రన్ చేసి చూద్దాం. ఎండ్ టైప్ చేయకుండా ఫస్ట్ రన్ చేసి చూద్దాం ఎన్ని కంపెనీస్ వచ్చాయి చూద్దాం. రన్ దిస్ క్వైరీ. ఎన్ని వచ్చాయి కంపెనీస్ చూడండి, ఎన్ని వచ్చాయి? 444 కంపెనీస్ వచ్చాయి. ఫ్యాంటాస్టిక్. ఓకే, దీంట్లో మనం ఏం చేద్దాం అంటే ఈ కంపెనీస్ అన్ని ఏంటి? 444 గ్రేటర్ దాన్ 5,000 crores. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా ఉంది, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎలా ఉంది, P రేషియో ఎలా ఉంది, డెట్ ఎలా ఉంది, దే డోంట్ కేర్. మనకి ఏం చూపించిందంటే గ్రేటర్ దాన్ 5,000 crores ఉంది కంపెనీ. ఫైన్. అండ్ ఇంకోటి ఇస్తా, నాకు రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేపాటికి ఒక గ్రేటర్ దాన్ 12% తీసుకుందాం. 12%. ఓకే, 12% పెట్టా. 12 తీసుకుందాం. 14 అంటే ఈ పాండమిక్ వచ్చింది కదా, కొంచెం పాపం అందరూ కష్టాల్లో ఉన్నారు కదా కంపెనీస్. సో 12 తీసుకుందాం. 8 అండ్ ఓకే ఇది తీసుకుని రన్ చేస్తాం. మళ్ళీ కొన్ని ఫిల్టర్ అవుతాయి. ఇది పెట్టి నేను ఇక్కడ రన్ చేస్తాను.
కొన్ని కంపెనీస్ ఫిల్టర్ అయ్యాయి, 270. పోయాయి, bro. కొన్ని 278. పోయాయి. ఓకే. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ఓసి అని కొడదాం. ఆర్ఓసిఈ కూడా ఒక 12% తీసుకుందాం. 12%. ఓకే. డెట్ టు ఈక్విటీ కూడా మనకి ఇంపార్టెంటే. డెట్ టు ఈక్విటీ ఇంపార్టెంటే కదా. ఓకే. లెస్ దెన్ 1 అనే కంపెనీస్ తీసుకుందాం. లెస్ దెన్ 1 అనే కంపెనీస్. Yeah. డెట్ టు ఈక్విటీ వచ్చేప్పటికి లెస్ దెన్ 1. ఓకే. ఇప్పుడు మనం ఏమొచ్చో మాకు మార్కెట్ క్యాపిటలేషన్ 5,000 కోట్లు ఉండే కంపెనీలు కావాలి, దానికంటే ఎక్కువ ఉండే కోట్ల కంపెనీ కావాలి. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్స్ట్రా 12% అనే ఉండే కంపెనీస్ కావాలి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎక్స్ట్రా 12% ఉండే కంపెనీస్ కావాలి. డెట్ టు ఈక్విటీ మాకు లెస్ దెన్ 1 ఉండాలి. ఇది మీరు ఇచ్చిన సజెషన్స్. దానికి వి విల్ రన్ ఇట్. తగ్గాయి కొన్ని కంపెనీస్ తగ్గాయా? ఇప్పుడు నాకు ఇంకోటి కావాలి. ఇంకోటి ఏంటంటే పి వాల్యూ కూడా ఇంపార్టెంటే కదా. పి వాల్యూ, ప్రైస్ టు ఈక్విటీ. Yes, గుర్తుందా? yes. ఓకే. అసలు యాక్చువల్లీ ప్రైస్ టు ఈక్విటీ నేను ఒక సెక్టార్ని వేరే సెక్టార్తో నేను కంపేర్ చేయకూడదు. నేనే చెప్పా వేరే కంపేర్ చేయకూడదు అని చెప్పేసి. బట్ నామినల్ గా తీసుకుంటాను ఒక ఫిగర్, నామినల్ గా. ఓకే. ఎండ్ పెట్టి ప్రైస్ టు ఎర్నింగ్, సారీ ఈక్విటీ కదా సార్, ప్రైస్ టు ఎర్నింగ్ వచ్చేపాటికి ఒక 40 కంటే తక్కువ ఉన్నది తీసుకున్నాం. 40 కంటే తక్కువ. మార్కెట్ మరి ఆల్ టైమ్ హైలో ఉంది కదా, అన్ని కూడా ఎక్కువ పీ వాల్యూస్ ఉన్నాయి. 40 కంటే తక్కువ ఉన్నది తీసుకున్నాం. ఓకే. సో నాకు పీ వాల్యూ లెస్ దాన్ 40 ఉండాలి అని చెప్పా. ఓకే. 124 కంపెనీస్ వచ్చాయా లేదు? ఓకే. ఇక్కడ చూడండి, కోల్ ఇండియా మన అన్నిటిని ఫాలో అయిందా లేదు చూద్దాం. కోల్ ఇండియా 40 కంటే తక్కువ ఉంది పీ వాల్యూ. 3,000 crores కంటే ఎక్కువ, 1,00,00,000 కోట్లు. డివిడెండ్ ఈల్డ్ మనం ఏం చెప్పాలి. ఆర్ఓసిఈ 73%. ఆర్ఓసిఈ. ఓకే. డెట్ టు ఈక్విటీ 0.13 మనం కూడా ఇచ్చింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 57%. కొంతమంది కొన్ని భయాలు ఉంటాయి. కొంతమంది భయాలు ఏంటంటే బ్రో నేను స్మాల్ క్యాప్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయను, నాకు కొంచెం మిడ్ క్యాప్ కంపెనీస్ అయితే నాకు కొంచెం ధైర్యం, స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటే కొంచెం చిన్న చిన్న కంపెనీస్ కదా మళ్ళీ భయం. ఓకే, నీ భయం నేను ఎందుకు కాదనాలి. నేను 5,000 crores ప్లేస్ లో 50,000 crores పెడతాను. అర్థమైందా? ఇప్పుడు ఇంకొన్ని ఎగిరిపోతాయా? చిన్న ఎగిరిపోతాయా? ఇప్పుడు ఎన్ని మిగిలినాయి? 19 కంపెనీ. 19. జాగ్రత్తగా చూడండి. మీరు నాకు చెప్పాలి ఆన్సర్ ఇక్కడ. ఏ కంపెనీస్, ఏ సెక్టార్ మీకు బాగా కనిపిస్తుంది నాకు చెప్పండి. కోల్ ఇండియా, టీసీఎస్, ఎల్ఎన్టీ ప్రొడక్ట్. ఏ సెక్టార్? ఐ టోల్డ్ ది సెక్టార్. ఫైన్ చూద్దాం. కోల్ ఇండియా, టీసీఎస్, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, హిందుస్థాన్ జింక్, హెచ్సిఎల్, బజాజ్, హీరో మోటార్ కార్ప్, టెక్ మహీంద్రా, ఎన్ఎండిసి, విప్రో, వేదాంత, బీపీసీఎల్, ఆరోబిందో ఫార్మా. నెక్స్ట్ పేజ్ సిప్లా, అల్ట్రాటెక్, ఐఓసిఎల్, క్యాడిలా. ఓకే. ఓ పని చేద్దాం, దీన్ని మనం ఏం చేద్దాం అంటే లార్జ్ క్యాప్స్ కింద మారుద్దాం. నేనేం చేస్తానంటే ఓకేనా, 1,00,00,000 కోట్లు ఇచ్చా. 1,00,00,000 కోట్ల కంటే ఎక్కువ కావాలి. ఇప్పుడు ఎన్ని మిగిలే? 13 మిగిలే. ఇక్కడ చూస్తే టీసీఎస్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, హెచ్సిఎల్ ఉంది, విప్రో ఉంది, టెక్ మహీంద్రా. ఉన్న 13 కంపెనీల్లో 5 టాప్ మోస్ట్ ఐటీ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి. దీంట్లో 5 టాప్ మోస్ట్ ఐటీ సెక్టర్ కంపెనీస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఐటీ కంపెనీస్ లో ఏది అండర్ వాల్యూడ్ కింద కనపడదాం. ఇప్పుడు టీసీఎస్ వచ్చేపాటికి 36, ఇన్ఫోసిస్ కి 31 పీ వాల్యూ, అండ్ హెచ్సిఎల్ కి వచ్చేపాటికి 23 ఉంది. దీనికి కూడా టెక్ మహీంద్రా 23 ఉంది. ఇప్పుడుకి 28, కొంచెం ఎక్కువ. సో హెచ్సిఎల్ టెక్ మహీంద్రా కొంచెం తక్కువగానే ఉన్నారు. ఓకే, పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఆర్ఓసి చూద్దాం. హెచ్సిఎల్ కి ఆర్ఓసి ఎంత? 26, టెక్ మహీంద్రాకి 23, కొంచెం తక్కువగా ఉంది. సో ఇది ఆర్ఓసి. డెట్ కూడా సరి సమానంగానే ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా సరి సమానంగానే ఉంది. అట్లా మీకు అర్థమవుతుందా ఎట్లా మనం ఫిల్టర్ చేస్తున్న కంపెనీ? అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు నేను వేరే చోటుకి వెళ్తాను. రీసెంట్ గా నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవుతా ఉంటే నేను కొన్ని కంపెనీస్ పెట్టా. టిక్కర్ అని ఉంటుంది వెబ్సైట్. టిక్కర్ TICKER టిక్కర్. ఓకే. టిక్కర్ బై ఫినాలజీ. దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వస్తుంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత IOL కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అని టైప్ చేయండి దీంట్లో. ఓకే, జస్ట్ చెప్తున్నా కేస్ స్టడీ. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ గో డౌన్. ఓకే, బిల్లర్. ఇప్పుడు మీకు ఒక సెక్టార్ కనిపిస్తుంది మీ అందరికీ కూడా. ఈ సెక్టార్ లో చూసినట్టయితే లైక్ పెద్ద కంపెనీస్ మంచి ఇప్పుడు వినే కంపెనీస్ శిల్పా మెడికేర్, ఆర్చిడ్ ఫార్మా, క్యాప్టన్ పాయింట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్ ఇన్ 2020 క్యాప్టన్ పాయింట్. ఓకే. సో ఈ కంపెనీస్ ఉన్నాయి.
దీంట్లో చూసినట్టయితే ప్రైస్ టు ఈక్విటీ ఉంది చూసారా, ప్రైస్ టు ఈక్విటీ 100 కంటే తక్కువగా దేనికి ఉంది, 0 అంటే వాళ్ళకి యాక్చువల్లీ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి, నెగిటివ్ వచ్చాయి రిజల్ట్స్. సో కాబట్టి ఇవ్వలేదు. సో ఐఓఎల్ వచ్చేపాటికి ఉన్న వాటిలో తక్కువ ఉందా, పి ఉందా? ఓకే, రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా కంపేర్ చేస్తా ఉంటే ఇది వాల్యుయేషన్ తక్కువగా ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్ ఆల్సో ఇట్ ఈస్ ఇంప్రెసివ్, అవునా కదా? ఓకే, అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా ఇట్ ఈస్ ఎ బిట్ ఇంప్రెసివ్, అవునా కదా? సో ఇప్పుడు మీకు ఈ కంపెనీ గురించి చూసారు, ఓకే ఈ నెంబర్స్ బాగున్నాయి, అట్రాక్టివ్ గా ఉన్నాయి, కంపెనీ ఏంటో కూడా మీకు తెలియదు, అసలు ఆ కంపెనీ ఏంటో కూడా నాకు తెలియదు బాస్ అన్నారు. ఓకే, అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడ పైన డాక్స్ ఉందా, డాక్స్ కనిపిస్తుందా అందరికి? డాక్స్, క్లిక్ ఆన్ ద డాక్స్, క్లిక్ ఆన్ ద డాక్స్. ఇక్కడ ఏముంటుందంటే కంపెనీ ప్రెజెంటేషన్స్, ఇక్కడ ఒక ప్రెజెంటేషన్ ఉంటుంది అనమాట, ప్రెజెంటేషన్. దాని మీద క్లిక్ చేయి, దాని మీద క్లిక్ చేయి. క్లిక్ చేస్తే కంపెనీ వాళ్ళు అసలు వాళ్ళు ఎవరు వీళ్ళు ఏం చేస్తారు మీకు తెలుస్తుంది. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇవన్నీ మనకు అనవసరం. వాళ్ళు ఏం చేస్తారంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఐబుప్రోఫెన్ అండ్ ద ఓన్లీ కంపెనీ వరల్డ్ వైడ్ బీయింగ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేటెడ్ అంట, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇథైల్ యాసిడ్ అంట, ఏవో చెప్తున్నారు. ఏంటో తెలుసుకోండి, గూగుల్ చేసి కంపెనీ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. మనం ఇంత కూడా కష్టపడకుండా కంపెనీ గురించి మనం తెలుసుకోలేం కదా. అట్లీస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ మనకి కీవర్డ్స్ తీసుకొని ఆ కీవర్డ్స్ ప్రపంచంలో ఎక్కడికి ఉపయోగపడతాయి, వీళ్ళు ఎక్కడ ఉన్నారు మనం ఎత్తుక్కోవాలన్నమాట. ఓకే, జస్ట్ గో డౌన్, వాళ్ళ మేనేజ్మెంట్ గురించి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళకి ఏమైనా వీళ్ళ పేర్లు పెట్టి ఎతకండి, వీళ్ళ ఫ్రాడ్స్ లో ఉన్నారా, స్కామ్స్ లో ఉన్నారా చూసుకోవాలన్నమాట, అది మన రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఎక్కడి నుంచి నాయిస్ వస్తుంది ప్లీజ్. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ ఐబుప్రోఫెన్ అంట, అదంట ఇదంట. సో కంపెనీ గురించి సంథింగ్ చూడండి, వాళ్ళ వరల్డ్ వైడ్ ప్రెసెన్స్ అంట 80 కంట్రీస్ లో ఉన్నారంట. ఓకే, వాళ్ళ వాళ్ళ అగ్రిడేషన్స్ అంట, వాళ్ళ కెమికల్స్ లో ఎంత వస్తుందంట డబ్బు, ఏపీఐలో ఎంత వస్తుందంట, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐ, దాంట్లో ఏమేం చేస్తున్నారు చూడండి, దాంట్లో ఏమేం చేస్తున్నారు. ఓకే, లివర్ డిసీజ్ సంథింగ్, యాసిడ్ కంట్రోల్, యాంటీ డయాబెటిక్. ఓకే, డయాబెటిక్ అంటే వరల్డ్ వైడ్ పెద్ద డిసీజ్ కదా, సో యాంటీ డయాబెటిక్ ఉందంట. సో వాళ్ళ స్ట్రాంగ్ కస్టమర్ చూడండి. సో ఇట్లాగా ఏంటంటే ఉంటాయి ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ప్రెజెంటేషన్స్ ప్రకారంగా ఇప్పుడు మీ అందరికీ ఈ కంపెనీ అంటే ఎవరికి తెలియదు, ఓకే ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ చూసాక అట్లీస్ట్ వాళ్ళు ఎవరనేది 0.01% అని అర్థమైందా మనకి, అర్థమైందా మనకి? అట్లాగా మనం తెలుసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటుంది. మీకేంటంటే కొన్ని సోర్సెస్ ఉంటాయి, ఉన్న సోర్సెస్ నుంచి మనం గ్రాప్ చేయాలి, మొత్తాన్ని గ్రాప్ చేయాలి అట్లాగా. ఓకే, సో మీరు ఈ కంపెనీ నేను చూసాను, ఇంప్రెసివ్ గానే ఉంది, యాడ్ చేస్తున్నా, కొన్ని షేర్స్ యాడ్ చేసుకున్నా, బాగానే పెర్ఫామ్ చేస్తుంది. కొంచెం లాంగ్ టర్మ్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఓకే, సో ఫైన్. ఇది చూడండి, ప్రోడక్ట్ డైవర్సిఫైడ్, ఫార్మసీ, టెక్స్టైల్స్, పెయింట్స్, పెస్టిసైడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్, ఆల్ అండ్ ఆల్. ఓకే, అర్థమైందా ఎట్లా చేసాం అనేది? ఇవాళ యాక్చువల్లీ మనది లాస్ట్ ట్రైనింగ్ సెషన్, ఇవాటితో ట్రైనింగ్ సెషన్ అయిపోతుంది. రేపు ఎల్లుండి మనకి రియల్ టైమ్ సెషన్స్ ఉంటాయి. రియల్ టైమ్ సెషన్స్ మార్నింగ్ ఉంటుంది, నేను టైమింగ్ కూడా చెప్తా. కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, మంచి కాన్సెప్ట్స్. ఒక 10 minutes ఎక్స్ట్రా తీసుకొచ్చా, కంప్లీట్ అవ్వాలి. 10 minutes తీసుకొచ్చా. నేను ఎప్పటి నుంచో నేను మీకు పాపం తొందరగా వదిలేద్దాం అని చెప్పి ట్రై చేస్తాను, బట్ కుదరట్లా. ఏం చేస్తాను. ఇక్కడ మీకేంటంటే ఒక స్టాక్ ని అనలైజ్ చేసే విధానంగా ఒక బ్యాంక్ ని అనలైజ్ చేయలేరు. యూ కాంట్ ఎస్టిమేట్ బ్యాంక్. మీరు ఒక డెట్ టు ఈక్విటీ రేషియో, నేనేం చెప్పాను మీ అందరికి నేనేం చెప్పాను, డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత ఉండాలని చెప్పాను, లెస్ దెన్ 1 చెప్పాను. కానీ ఇఫ్ యూ కన్సిడర్ బ్యాంక్స్, అరే బ్యాంక్స్ బిజినెస్ అది బాబు. ఒక షార్ట్ డబ్బు తీసుకుంటారు, ఇప్పుడు డిపాజిట్ చేస్తూ ఉంటారు. డిపాజిట్ చేసే వాళ్ళకి వీళ్ళు ఇంట్రెస్ట్ ఇవ్వాలా. ఓకే, సో ఇదంతా కూడా వాళ్ళకి డెట్ కింద వస్తుంది, బ్యాంక్ చాలా మటుకు డెట్ కింద వస్తుంది. ఇక్కడ డబ్బు మనం ఇన్వెస్ట్ చేసే డిపాజిట్ దగ్గర డబ్బు తీసుకొని ఇస్తా ఉంటాం. నేను డయాగ్రామ్ తీసి చూపిస్తాను మీకు ఇంకా బాగా అర్థం. బ్యాంక్స్ ఎట్లా పెర్ఫామ్ చేస్తాయి, ఇప్పుడు ఇది బ్యాంక్ అబ్బా, ఎక్స్ బ్యాంక్, డిపాజిట్ చేస్తే డబ్బులు పెడతారు. నువ్వు 100 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు డిపాజిట్ చేస్తావు. వీడే ఉన్నాడు, అరే బాబు నీకు నేను 4% ఇస్తాను ఎట్లా అన్నాడు, నీ అకౌంట్ లో సేవింగ్స్ అకౌంట్ లో అదే సంథింగ్ చేస్తాడు. ఓకే, వీడేం చేస్తాడు, ఈ 100 రూపాయలే కదా వేరేవాడికి లోన్ కింద ఇస్తాడు, అవునా కదా? వీడికి ఎంతకు ఇస్తాడు, 12% 13%. ఇంకా వాడి క్రెడిట్ స్కోర్ దారుణంగా ఇంకా ఎక్కువ తీసుకుంటాడు. హోమ్ లోన్ అయితే కొంచెం తక్కువ తీసుకుంటాడు. ఫైన్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే బ్యాంక్ టర్మినాలజీలో డిపాజిటర్స్ అంటారు. వీళ్ళు ఏమంటారంటే అడ్వాన్సెస్ అంటారండి. అడ్వాన్సెస్ అంటే నువ్వు ఎంత మందికి లోన్ ఇస్తున్నావు, నువ్వు ఎంత పర్సెంటేజ్ ఎంత లోన్ ఇస్తున్నావు, ఎవరికి ఎంత ఇస్తున్నావు అనేది అడ్వాన్సెస్ అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ని తీసుకొని మీకు చూపిస్తాను. ఐ టేక్ ఎ బ్యాంక్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. మీరు టిక్కర్లో ఉండే అద్భుతం ఏంటంటే కంపెనీ కనుక టైప్ చేస్తే
అక్కడ దానికి ఏ రేషియోస్ కావాలో అయ్యే చూపిస్తాడు. ఇంపార్టెంట్. మీరు ఆటో సెక్టర్ చూపిస్తే వాడు దానికి కావాల్సిన రేషియోస్ చూపిస్తాడు. బ్యాంక్ చూపిస్తే దానికి కావాల్సిన రేషియోస్ చూపిస్తాడు. టిక్కర్ బై ఫినాలజీ చాలా బాగుంటుంది వెబ్సైట్. నేను చాలా తక్కువ వాడా, మీకు చాలా తక్కువ వాడా, బట్ నేను పర్సనల్ ఇదే ఎక్కువ వాడు. ఓకే, ఇఫ్ యూ గో డౌన్ ఇవన్నీ కూడా ఏంటి? హెచ్డిఎఫ్సి కంపెనీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా హెచ్డిఎఫ్సి కంపెనీ. ఇక్కడ మీరు రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి, ఎంత ఉంది ఇక్కడ రిటర్న్ ఆన్ ఈక్విటీ? 16.4%. 16.4. Okay, it's fine. The most important parameter in the banking system is NPS. మనం ఎక్కడ మాట్లాడాల, ఏ ఆటో సెక్టర్ దగ్గర ఈ వర్డ్ మాట్లాడాలా, ఏ ఫార్మా సెక్టర్ దగ్గర ఈ వర్డ్ మాట్లాడాలా, బట్ బ్యాంకింగ్ ఇండియాలో ఫైనాన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ మాట్లాడుకునేది ఏంటంటే ఎన్పిఎస్ మాట. ఓకే, మీరేం చేశారంటే ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు, లోన్ తీసుకున్నాడు బ్యాంక్ దగ్గర నుంచి, కట్టుకొని వెళ్ళిపోయాడు. ఎవరికి నష్టం? బ్యాంక్స్ నష్టం. నీరవ్ మోదీ ఉన్నారు, లోన్ తీసుకున్నారు, చంపైపోయారు. మేహుల్ చోక్సీ ఉన్నారు, లోన్ తీసుకున్నారు, చంపైపోయారు. ఓకే, అదంతా కూడా భారం మన మీద కదా. ఓకే, మన దగ్గర నుంచే వాళ్ళు అడ్జస్ట్ చేస్తూ ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇల్లు కట్టడానికి అప్పు తీసుకున్నావు బ్యాంక్ దగ్గర నుంచి, యూ టుక్ లోన్ ఫ్రమ్ బ్యాంక్ అరౌండ్ 40 lakhs, యూ టుక్ 40 lakhs. నువ్వు గనక ఈఎంఐస్ పే చేస్తూ ఉంటారు, ప్రతి నెల ఈఎంఐస్ పే చేస్తూ ఉండాలి బ్యాంక్స్ కి, అది నీ అగ్రిమెంట్. సపోజ్ 90 days కంటే ఎక్స్ట్రాగా, ఒక 3 months, 90 days కంటే ఎక్స్ట్రాగా ఒక 2-3 months చూస్తారు. 3 months కంటే ఎక్స్ట్రాగా నువ్వు గనక పే చేయట్లేదంటే బ్యాంక్స్ లిస్ట్ లో నువ్వు ఒక ఎన్పిఏ అయిపోతావు అన్నమాట. అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. వీడి దగ్గర నుంచి నాకు డబ్బులు రావట్లా, నువ్వు అది డిస్ప్లే చేసావు అనుకో, ఏమంటారు ఇన్వెస్టర్స్? అసలు ఎందుకు ఇస్తున్నావయ్యా, నువ్వు చూసుకోవా, అసలు ఏం చేస్తున్నావు, వాడి బయోగ్రఫీ చూడాలా, వాడు ఏంటి అనేది చూడాలా. ఇప్పుడు బ్యాంక్ కూడా చెప్పాడు అనుకో, యాక్చువల్లీ 100 కోట్లు ఇచ్చాను ఒక అబ్బాయికి, వాడు జంప్ అయిపోయాడని చెప్పాడు. అవును, నువ్వు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి, వాడి కంపెనీ ఏంటి అనేది. అందుకే కదా ఇది బ్యాంక్ అనేది పేరు పెట్టిందని చెప్పి మనం తిడతాం. అందుకనే బ్యాంక్ డబ్బులు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకుంటుంది బ్యాంక్. మళ్ళంటి వాళ్ళ దగ్గర దే డూ లాట్ ఆఫ్ చెక్స్, బట్ విజయ్ మాల్యా వాళ్ళందరి దగ్గర వాళ్ళు ఏం చేశారు నాకు తెలియదు. ఓకే, అంత ఈజీగా ఎస్కేప్ అయ్యారు. ఓకే, దట్స్ అ ఫ్లా. ఇప్పుడు చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చే ప్రతి 100 రూపాయలు, మార్కెట్లో ఇచ్చే ప్రతి 100 రూపాయల లోన్ లో దానికి ఎంత ఎన్పిఏ అవుతుందంట, ఎంత ఎన్పిఏ కింద మారుతుంది? 36 rupees. 36 పైసా. నా వాయిస్ వినిపించట్లేదా ఎవ్రీవన్? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చే ప్రతి 100 రూపాయల్లో మార్కెట్ లోకి 36 పైసలు, 36 పైసా ఈస్ గోయింగ్ ఫర్ ఎన్పిఎస్. 36 పైసలు ఉన్న వాల్యూ ఎగర కొడుతున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాబట్టి, కొంచెం బిగ్గెస్ట్ బ్యాంక్ కాబట్టి ఆడికి బాగా ఓకే అయితే లోన్ ఇస్తాడు. దట్ ఈస్ ద లోయెస్ట్. లెట్ us కన్సిడర్, మీకు బ్యాంక్ చూపిస్తాయి. ఇప్పుడు ఒక బ్యాంక్ ఎలా ఉండకూడదో అలా ఉంటుంది ఇప్పుడు బ్యాంక్ ఇది. అంటాడు కదా భాష సినిమాలో ఎలా ఉండకూడదు పోలీసులు, నేను చెప్తున్నా అంటే దాని నిన్ను చూపించారు. అలాగా దిస్ ఇస్ ఎస్ బ్యాంక్. ఒకప్పుడు చాలా మంచి బ్యాంక్, డ్యూ టు సమ్ ఇష్యూస్, రాణా కపూర్ వీళ్ళందరి వల్ల ఏం చేస్తున్నా పోయింది. ఓకే, ఐఎమ్ గోయింగ్ డౌన్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఎస్ బ్యాంక్ ఇచ్చే ప్రతి 100 రూపాయలు మీరు చూసినట్టయితే ఎంత పోతుంది? 5 rupees going for NPS. Is this good or bad? Bad. Very bad. Very bad. ఇప్పుడు let us consider Kotak Mahindra Bank కనుక మీరు చూస్తే the net NPS 0.7, which is good. పర్లేదు 0.7. కానీ ఎస్ బ్యాంక్ చూడండి 5%, 5.7%. ఏమన్నా అసలు అట్లాగా. ఓకే, మీరు చూసినట్టయితే పంజాబ్ నేషనల్ పిఎన్బి స్కామ్ విన్నారా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎప్పుడు జరిగింది? పంజాబ్ నేషనల్ 2018 లో ఇష్యూస్ అనేది జరిగింది. ఓకే, చూడండి 2017 కదా, అప్పుడు ఎంత ఉంది ఎన్పిఎస్? 7.81. 2018 వెళ్ళేప్పటికి 11.24% ఎన్పిఎస్ ఫర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. దట్స్ వెరీ బ్యాడ్. ఓకే, స్లోగా ఇంకేం చేస్తారు, తగ్గించుకొని మన దగ్గర డబ్బులు కట్ చేసుకుని, రైట్ ఆఫ్ చేసి, తీసేసి, ఆడి చేసి తగ్గించుకొని వస్తున్నారు. ఓకే, చూడండి ఇక్కడే చూడండి, మీరు ఇక్కడ కనిపెట్టేస్తున్నారు. 2018 లో ఇట్ వాస్ 11.24%. ప్రతి 100 రూపాయలు 11 రూపాయలు వెళ్ళిపోతుంది. ఇది రికవర్ చేయబోతున్నారు. ఇట్ ఈస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. బ్యాంక్స్ డబ్బులు రావట్లా అట్లాగా. ఓకే, వీళ్ళు చూస్తే 5. ఎస్బీఐ
Respectable bank. ఎస్బీఐకి వచ్చేపాటికి 1.5 చల్తా ఓకే పర్లా. కానీ ఎస్బీఐని మనం ఓకే ఎందుకు తెలుసా, ఎస్బీఐ దగ్గర ఒక హ్యూజ్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంది, వెరీ హ్యూజ్. మీకు తెలుసు కదా పెన్షన్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఎస్బీఐ, మొత్తం కూడా ఎస్బీఐ. ఓకే, సో మిగతా లోన్స్ ఇవన్నిట్లో కూడా కొంచెం బిగ్గెస్ట్ కాబట్టి మనం ఇచ్చేయచ్చు మాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లైక్ 1992 స్కామ్, హర్షల్ మెహతా స్కామ్, దాని ఏమంటారు ఐఎండిబి రేటింగ్ నెంబర్ 1 ఉందని చెప్పేసి మనందరూ ఆనందపడతాం. బట్ ఎంతమంది ఓట్లేశారు హర్షల్ మెహతా స్కామ్? లక్షల్లో వేశారు. నెక్స్ట్ వచ్చేప్పుడు బ్రేకింగ్ బ్యాడ్ ఉంది, దాన్ని కోట్లలో ఓట్ చేశారు. డూ యూ రియల్లీ థింక్ హర్షల్ మెహతా స్కామ్ ఇస్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్? కాదు కదా. బాగుండొచ్చు, నిజంగా చాలా బాగుండొచ్చు. కానీ రేటింగ్స్ ప్రకారంగా చూస్తే ఫస్ట్ పొజిషన్ వాడికి 1,00,000 ఓట్లే పడ్డాయి. సెకండ్ పొజిషన్ బ్రేకింగ్ బ్యాడ్ కి అరౌండ్ 1 crore ఓట్స్ ఉన్నాయి మీకు ఐఎండిబిలో. మీకు తెలిసిపోతుంది కదా, ఎక్కువ మంది ఇంకా ఓట్ చేస్తే మేబీ రేటింగ్ తగ్గచ్చేమో, అవునా కదా సార్? ఆ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నాయి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే 1 second, ఇక్కడ ఒక రేషియో ఉంటుందండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ పెట్టిన తర్వాత కాసా కనిపిస్తుందా? సిఎస్ఏ కాసా. ఓకే, కాసా అంటే ఏంటంటే కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ అండి. కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ పర్సంటేజ్ అనమాట. ఓకే, మీకు బ్యాంకింగ్ మీద ఐడియా ఉంటుంది అందరికి. కరెంట్ అకౌంట్ మీద అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సేవింగ్స్ అకౌంట్ మీద కూడా చాలా అంటే చాలా చాలా తక్కువ, అవునా కదా? సేవింగ్స్ అకౌంట్ మీద ఎంత ఇస్తారు? 3%, 2%, 3.5, అంతే కదా, అవునా కదా? మీ ఎస్బీఐ అయితే నాకు తెలిసి ఎస్బీఐ 2.5% ఇస్తుంది అనుకుంటా. 2.5%. ఈ ఏంజల్ బ్యాంక్స్ అందరూ కూడా రండి బాబు మా బ్యాంక్స్ లో ఇస్తాం అని చెప్పేసి తీసుకొచ్చి డబ్బులు పెడితే అప్పుడు వీళ్ళకి ఇప్పుడు రొటేషన్ ఉంటుంది కదా. పాపం ఐడిఎఫ్సి లాంటి బ్యాంక్స్, ఇలాంటి చిన్న బ్యాంక్స్ దగ్గర పాపం రారు ఇన్వెస్టర్స్. అవి పాపం అలాంటి బ్యాంక్స్ అప్పుడు ఏం చేస్తాయి, ఈ ఎస్బీఐ వాడు 2.5% ఇస్తున్నాడు కదా, నేను 6% ఇస్తా అంటాడు. 6% ఇస్తా. అర్థమైందా వీడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? అర్థమైందా? ఎస్బీఐ ఏమో సేవింగ్స్ అకౌంట్ కి 2.5% ఇస్తాడు. వాడు తోపాడు, ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాంక్. వాడిపోయేది హీ వోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్. వస్తారు, ఎస్బీఐ మీద నమ్మకం ఉంది కాబట్టి వస్తారు. ఐడిఎఫ్సి బ్యాంక్ లాంటి వాళ్ళు ఏంటి, కొత్త బ్యాంక్స్. ఓకే, కొత్త అంటే ఇప్పుడు గ్రో అవుతారు. వాడు ఏమంటాడు, నేను 6% ఇస్తానండి సేవింగ్స్ అకౌంట్ అని చెప్పి అంటారు. కొంతమంది అట్రాక్ట్ అవుతారా లేదా? అరే, సో ఇక్కడ మళ్ళీ మోసపోతారు. ఈ జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద కాసా ఈస్ 45%. అంటే బాగుంది, 40% కంటే ఎక్కువగా ఉంటే బాగున్నట్టు కాసా. ఓకే, కాసా ఈస్ 45. మీరు ఇక్కడ చూస్తే కాస్ట్ ఆఫ్ లయబిలిటీస్, ఇప్పుడు డిపాజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు డబ్బు అనేది డ్రా చేస్తారు లేదా, డిపాజిట్ చేసే వాళ్ళందరూ వాళ్ళ డబ్బు కదా అంతా కూడా. ఓకే, సో అది లయబిలిటీస్ లోకి వస్తుంది, బ్యాంక్ లయబిలిటీస్ లోకి వస్తుంది. కాస్ట్ ఆఫ్ లయబిలిటీస్ చూస్తే ఇట్ ఈస్ అ కాస్ట్ దట్ ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ విచ్ దే హ్యావ్ టు పే ఆన్ ద లయబిలిటీస్. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ద డిపాజిట్స్. అంటే ఎవరెవరైతే నువ్వు డిపాజిట్ చేస్తున్నారో యావరేజ్ గా చూసుకుంటే ఎస్బీఐ ఎంత ఇవ్వాలండి ఇంట్రెస్ట్ వాళ్ళకి? ఎస్బీఐ 3.77. ఇప్పుడు నేను ఐడిఎఫ్సి బ్యాంక్ చూస్తాను. ఎందుకు ఐడిఎఫ్సి చేస్తున్నానంటే వాడు ఎక్కువ ఇస్తాడు ఇంట్రెస్ట్ సేవింగ్స్ మీద, వాడు అదే అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాడు బాగా. ఇక్కడ కాసా వచ్చేప్పటికి 32%. ఓకే, కొంచెం తక్కువగా ఉంది, ఫైన్. బట్ ఇఫ్ యూ కన్సిడర్ ద కాస్ట్ ఆఫ్ లయబిలిటీస్, it is around 8.35%, which is very high. Yes or no? ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే, ఇక్కడ పక్కన చూసినట్టయితే అడ్వాన్సెస్ గ్రోత్. అడ్వాన్సెస్ అంటే ఏం చెప్పాను దాకా? అడ్వాన్స్ అంటే ఏంటి? అంటే మనీ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు బ్యాంక్స్ మీద లోన్స్ ఇవ్వాలి కదా, డబ్బులు తీసుకొని లోన్స్ ఇచ్చి అక్కడి నుంచి ఇంట్రెస్ట్ బాగా గ్రాప్ చేసుకుని అదే కదా వాళ్ళ బిజినెస్. వీడిది -0.82 ఉంది, which is not that good. I'll show you this bank. Look at this. బాగుందా? నెంబర్ బాగుందా? ఓకే, ఒక 10%, 15% ఇవన్నీ ఉంటేనండి బాగున్నట్టు. అడ్వాన్సెస్ బాగున్నట్టు. ఎప్పుడైనా టీవీలో కనిపించినప్పుడు, టీవీలో వస్తారు రిజల్ట్స్ చెప్పినప్పుడు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఎల్స్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, వీళ్ళందరూ ఏం చెప్తారంటే మాకు అడ్వాన్సెస్ ఇంత గ్రో అయ్యాయి, 10% గ్రో అయ్యాయి, 15% గ్రో అయ్యాయి, గుడ్. మాకు డిపాజిటర్స్ గ్రో అయ్యారు, గుడ్. ఎప్పుడు కూడా డిపాజిట్స్ గ్రో అవుతూ ఉండాలి, అడ్వాన్సెస్ గ్రో అవుతూ ఉండాలి. ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఉంది, మన ఎస్ బ్యాంక్ అడ్వాన్సెస్ ఎలా ఉందో చూద్దాం. రాజకం
-29. -21%. 29. సారీ ఫైన్ 29%. అట్లాగా అర్థమైందండి? టర్మ్స్ అర్థమైనాయి? Yeah, yeah. టర్మ్స్ అర్థమైంది. ఇప్పుడు నేనేది మీకు 100% నేర్పించేట్లా అంటే లైక్ ఇదే ఇంకా దీని తర్వాత ఇంకేమైనా స్టాక్ మార్కెట్. ఇప్పుడు సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఒక బ్యాంక్ ని ఇప్పుడు ఊరికే సరదాగా చూసి ఎస్ బ్యాంక్ అందరూ అనుకుంటారంటే ₹14 ఉంది, ఇదేదో రోజు ₹100 అవుతుంది, ₹200 అవుతుంది, చాలా వెయిట్ చేస్తున్నారండి. ఫైన్, వెయిట్ చేయనివ్వండి, ఓకే. అట్లీస్ట్ ఒక బేసిక్ అనాలిసిస్ చేసి అరే ఎస్ బ్యాంక్ మీద ఒక ₹1000 పెడతామా, లేకపోతే కోటక్ మీద పెడదామా, లేకపోతే ఎస్బీఐ మీద పెడదామా, లేకపోతే హెచ్డిఎఫ్సి మీద పెడదామా అనేది గనక మీకు వెయిటేజ్ తీసుకుంటే డెఫినెట్లీ మీరు తీసుకోవచ్చలేదా ఇలాంటి వాటి మీద అట్లీస్ట్ కొద్దో గొప్ప, అవునా కదా? అట్లాగా మీకు ఇంకో ఇదే లాస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రమోటర్ హోల్డింగ్ గురించి మనం మాట్లాడాం. ప్రమోటర్ హోల్డింగ్ గురించి పద్దాక మాట్లాడుతున్నాం. Yes. టీసీఎస్, దేర్ ఇస్ కంపెనీ కాల్డ్ as టీసీఎస్ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత ఇంకోటి ఉంది, యాక్చువల్ టర్మ్ నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. ఇది ప్రమోటర్ ప్లెడ్జింగ్. దీని తర్వాత బుక్ వాల్యూ అనే కాన్సెప్ట్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేసి ఐ ర్యాప్ అప్. ఓకే, టీసీఎస్ క్లిక్ చేశాను కదా. క్లిక్ చేసిన తర్వాత ఐ గో డౌన్ అండ్ డౌన్. ఓకే, వెళ్ళిన తర్వాత 72% అంట ప్రమోటర్స్ దగ్గర ఉందంట, విచ్ ఇస్ గుడ్, ఫైన్. దీంట్లో ప్లెడ్జ్ అంటే ఏంటి తెలుసా? ప్లెడ్జ్ అంటే బ్యాంక్స్ దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే షేర్స్ తాకట్టు పెడతారు డబ్బుల కోసం. కంపెనీస్ బ్యాంక్స్ దగ్గర షేర్స్ తాకట్టు పెడతారు డబ్బుల కోసం, ఫండ్స్ రేస్ చేయడం కోసం. ఓకే, సో ఇక్కడ ఈ 72.9 లో ఎంత పర్సెంటేజ్ ప్లెడ్జ్ లో ఉంది? ఎంత పర్సెంట్ ప్లెడ్జ్ లో ఉంది? 0.47. 0.47, విచ్ ఇస్ వెరీ లో. ఇక్కడ మీరు చూస్తే 2.94 నుంచి ఈ క్వార్టర్ వీళ్ళు 0.47 కి తగ్గించుకున్నారు. వాళ్ళు తాకట్టు తగ్గించుకున్నారు. ఈజ్ దిస్ అ గుడ్ ఫ్యాక్టర్ ఆర్ బ్యాడ్ ఫ్యాక్టర్ ఫర్ ద కంపెనీ? గుడ్ ఫ్యాక్టర్. తగ్గించుకున్నారు, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ మళ్ళీ మీ ఫేవరెట్ కంపెనీ దగ్గర ఇట్స్ అదాని గ్రీన్. ఓకే, అదాని గ్రీన్ ఇస్ డూయింగ్ వెల్ రిగార్డింగ్ దిస్. నేను చూసాను, బాగా చేస్తాను. అదాని గ్రీన్ దగ్గరికి వెళ్తే ప్రమోటర్ హోల్డింగ్ చూడండి. ప్రమోటర్ హోల్డింగ్ మీకు ఇక్కడ ఒకటి బ్యాడ్ సైన్ ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్ తగ్గించేస్తుంది ఇక్కడ. దట్స్ ఎ బ్యాడ్ సైన్. ప్రమోటర్ హోల్డింగ్ తగ్గడం మంచిది కాదు. 74, 56 ఇక్కడ కొంచెం బ్యాడ్ సైన్. కానీ ఇక్కడ చూస్తే 14% ప్లెడ్జ్ లో ఉంది. ఇక్కడ 14% ప్లెడ్జ్ లో ఉంది. ఇక్కడ చూడండి 6.9 తగ్గించాడు, 5.72 తగ్గించాడు, 5.28 తగ్గించాడు, 0.8 తగ్గించాడు ప్లెడ్జ్ ని. గుడ్ సైనా కాదు? గుడ్ సైన్. ఓకే, గుడ్ సైన్. ఇంకో కంపెనీ తీస్తా, దట్ ఈస్ జీలన్. ఇదో కంపెనీ ఉంది, జీలన్. ఓకే, జస్ట్ గో డౌన్ అండ్ డౌన్. ఓకే, వీడి దగ్గర 26% ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. 26%. ఆ 26% లో 60% ఆఫ్ ద షేర్స్ 60% ఆఫ్ షేర్స్ ప్లెడ్జ్ అయి ఉన్నాయి. ఇస్ ఇస్ ఎ గుడ్ సైన్? Bad. ఇది కూడా పట్టించుకోవాలి. ఓకే, ఇంకొన్ని మంచి కంపెనీస్ వైపు వెళ్దాం. సమ్ లార్జ్ క్యాప్స్ విచ్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. What about Reliance? చూపిస్తారు చూడండి. ప్లెడ్జ్ 0. సూపర్. అసలు డెట్ ఫ్రీ కంపెనీ కదా. డెట్ ఫ్రీ కంపెనీ సూపర్. నెస్లీ తోపు. ఎఫ్ఎంసీజీ కంపెనీ చాలా, ఎఫ్ఎంసీజీ ఇస్ స్ట్రాంగెస్ట్ సెగ్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. ఎఫ్ఎంసీజీ ఏ కంట్రీలో చూసినా సరే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఎఫ్ఎంసీజీ కంపెనీస్. కానీ విపరీతమైన గ్రోత్ ఇవ్వలేదు, కానీ కాన్స్టెంట్ గా ఇస్తుంది. ఐటీసీ వచ్చేపాటికి సారీ రిలయన్స్ కదా. రిలయన్స్ 50.8. ప్లెడ్జ్ ఎంత? ప్లెడ్జ్ 0. ఓకే, మీకు ఇది కూడా వాడదాం, అప్పుడు చూస్తా ఉంటారు. ప్లెడ్జ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? ప్లెడ్జ్ ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ వాడు తాకట్టు పెట్టి ఫండ్ రైజ్ చేశాడు, వాడు డిఫాల్ట్ చేశాడు అనుకో, డబ్బులు ఇవ్వలేదు అనుకో బ్యాంక్స్ ఏం చేస్తాయి? అమ్మేసి డబ్బు తీసుకుంటుంది. మార్కెట్ లో అమ్మేస్తుంది. ఇదిగోండి, మార్కెట్ లో కనుక న్యూస్ వచ్చింది అనుకో, రిలయన్స్ మా దగ్గర తాకట్టు పెట్టాడు సరే ఏదో చేయడానికి చేశాడు, అది కనుక కట్టలేదు అనుకో లోన్, అందరూ అనుకుంటారు అయ్యా అంబానీ అంట అప్పు చేశాడంట, బాగానే ఉంది, అప్పుడు కూడా కట్టలేని పొజిషన్ ఉన్నా అంట. ఇలా వచ్చేసి రూమర్, ఇలా వచ్చేసిందంటే గాన్, రెప్యుటేషన్ ఇస్ గాన్. ఇప్పుడు షేర్ వాల్యూ మార్కెట్ లో పడిపోయి ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఉన్న షేర్స్ కూడా అంత మనీ వాళ్ళు రికవర్ చేయకపోతే ఏం చేయలేము. ఇంక ఇప్పుడు సపోజ్ మనకి
ఐబీసీ అని ఉంటుందబ్బా, దాని ఫుల్ ఫామ్ నాకు ఏంటి, ఐబీసీ గుర్తుందా? ఫుల్ ఫామ్ ఏంటి? ఐబీసీ, బ్యాంక్రప్సీ కోడ్. యా, బ్యాంక్రప్సీ కోడ్, ఐబీసీ అని ఉంటది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇలా ఎన్పిఎస్ ఉంటాయి చెప్పానా, ఎన్పిఎస్. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక 4,000 crores టోపీ పెట్టి వెళ్ళిపోయాడు అనుకో, 4,000 crores వెళ్ళిపోయాడు, విజయ్ మళ్ళీ వెళ్ళిపోయాడు, ఎంతో డబ్బులు. ఏం చేస్తారు బ్యాంక్స్? అతని ఆస్తులు ఉన్నాయి కదా, మంచి మంచి రిసార్ట్స్, కార్లు, బైకులు, వాచెస్, లగ్జరీ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని అన్ని ఏం చేస్తారంటే ఇంకోటి ఏదో ఉంటుంది, ఎన్క్లాట్ సంథింగ్, ఇవన్నీ అబ్రివేషన్స్ ఏమో ఉంటాయి, చూసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర ఏం చేస్తారంటే వేలం వేస్తారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఆస్తులన్నీ కూడా. ఇప్పుడు ఈ 4,000 crores లో అట్లీస్ట్ 1,000 కోట్లు వచ్చింది అనుకో, సంథింగ్ ఏదో రికవర్ అయిందా లేదా, ఈ 4,000 కోట్లు పోగా అట్లీస్ట్ ఏదో కొద్దో గొప్ప అట్లా చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఐబీసీ యాక్చువల్లీ అరుణ్ జైట్లీ అనుకుంటా తీసుకొచ్చారు, యాక్చువల్లీ అది బాగానే వర్క్ అవుతుంది, మాదిరిగా వర్క్ అవుతుంది అట్లా. అండ్ ఏం చెప్పా కదా, టీవీ బుక్ వాల్యూ చెప్తాను చెప్పా కదా, వన్స్ ఐ షో ద బుక్ వాల్యూ. లాస్ట్, ఇదే లాస్ట్ క్లోజ్. లెట్ us కన్సిడర్ మారుతి సుజుకి. ఇక్కడ మీరు చూస్తే వాట్ వాస్ ద షేర్ ప్రైస్ ఆఫ్ మారుతి? 7,001 వెరీ గుడ్. వాట్ ఇస్ ద బుక్ వాల్యూ ఆఫ్ మారుతి? 1,700. అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, ఏంటి బుక్ వాల్యూ ఏంటి ఇలా ఉంది చూస్తారు. సో బుక్ వాల్యూ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు గనక మారుతి కంప్లీట్ గా జెండా ఎత్తేసింది అనుకో, కంప్లీట్ క్లోజ్, షట్టర్ క్లోజ్ చేసింది అనుకో, దాని ఆస్తులు అప్పులు అన్ని పోగా, ఇప్పుడు సపోజ్ ఒక 100 రూపాయలు అనుకో, దాంట్లో అప్పులన్నీ పోగా, లయబిలిటీస్ అన్ని పోగా, వాడు కొంత అమౌంట్ మిగులుతుంది కదా, ప్రతి షేర్ హోల్డర్ కి కనుక ఇచ్చేస్తే ఆ అమౌంట్ అంతా, ఇప్పుడు ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు ఇక్కడ, ఎంతమంది ఉన్నారు? 30 కోట్ల మంది గనక వాడి ఆస్తులు కనుక పనిచేయాలంటే ఒక్కొక్కరికంట 1,700 రూపీస్ వస్తాయంట. దాన్ని బుక్ వాల్యూ అంటారు, బుక్ వాల్యూ. అర్థమైందా? సో ఎప్పుడు కూడా బుక్ వాల్యూ కంటే కంపెనీ ఎక్కువ ఉంటే బెటర్ అన్నమాట. దాన్ని పీబీ రేషియో అంటారు, పీబీ రేషియో. దీని ప్రైస్ టు బుక్ వాల్యూ అంటారు. ప్రైస్ వచ్చేపాటికి 7,177. బి వచ్చేపాటికి ఏంటి? బుక్ వాల్యూ 1,700. దీన్ని చేస్తే మీకు పీబీ రేషియో అంటారు అన్నమాట. పీబీ రేషియో ఇది ఎంత వచ్చింది? పీబీ రేషియో 4.2. బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే 4.22 ఎక్స్ట్రాగా ఉంది అని చెప్పి అంటారు. ఓకే, ఇక్కడ 30 కోట్ల షేర్స్ ఉన్నాయి కదా, ఏది మన మారుతికి. ఐటీసీకి ఎన్ని షేర్స్ ఉంటాయి చెప్పండి? ఐటీసీకి జనరల్ నాలెడ్జ్ ఎన్ని షేర్స్ ఉండొచ్చు? ఫాస్ట్ టైం లేదు. షాక్ బిలియన్స్. 1,200 కోట్లు. మళ్ళీ ఫాస్ట్ ఎస్బీఐ ఫాస్ట్ 500 crores. ఓకే, ఇది ఒకటి. ఇప్పుడు ఏం చెప్పా? బుక్ వాల్యూ చూడండి. బుక్ వాల్యూ ఏంటంటే, బుక్ వాల్యూ ఎప్పుడు కూడా బుక్ వాల్యూ 2 times 3 times ఉంటే కంపెనీ కొంచెం బాగుంది అనమాట. 4, 5, 8 అలా వెళ్ళిపోతే కొంచెం ఓవర్ వాల్యూడ్ అనమాట. ఈ బుక్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా సంథింగ్ విచ్ వీ కెన్ టచ్. ఇప్పుడు సపోజ్ మారుతి దగ్గరికి వెళ్ళారు మ్యానుఫ్యాక్చరింగ్ కారు ముట్టుకుంటారు. దాని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఎక్విప్మెంట్స్ వాడతారు కదా, చాలా కాస్ట్లీ పెట్టుకుంటారు ఎక్విప్మెంట్స్. వాటిని ముట్టుకుంటారు. కన్వేర్ బెల్ట్స్ ఉంటాయి, ముట్టుకోగలరా? యూ కెన్ టచ్. దాన్ని టాంజిబుల్ అసెట్స్ అంటారు, టాంజిబుల్ విచ్ యూ కెన్ టచ్. బట్ కమింగ్ ఆన్ టు సాఫ్ట్వేర్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, ఆల్ దీస్ కంపెనీస్, వాళ్ళకి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, చాలా వర్త్ ఉండే సాఫ్ట్వేర్ ముట్టుకోగలవా? నో. బ్రాండింగ్ వాల్యూ, బ్రాండ్ వాల్యూ ముట్టుకుంటావా? ముట్టుకోలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ కంపెనీ కాల్డ్ as ఇన్ఫో ఎడ్జ్ అండి. వీడి కింద ఏముంటాయి? జొమాటో, 99acres.com ఉంటుంది, Shiksha.com ఉంటుంది, ఇంకోటి ఏంటిది? Naukri.com. ఇప్పుడు ఈ Naukri.com కి, Shiksha.com కి, 99acres.com కి వీడేం ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఏం తేడు. ఏదో వెబ్ డెవలపర్స్ కొంటాడు, కొంతమంది హైర్ చేసుకుంటాడు, వాళ్ళతో వర్క్ చేయిస్తూ ఉంటాడు. ఇదేది కూడా మీకు బుక్ వాల్యూలోకి రాదు అనమాట. అందుకనే ఎప్పుడైతే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ని అనలైజ్ చేసినప్పుడు డు నాట్ కన్సిడర్ ద బుక్ వాల్యూ. ఇప్పుడు ఐ విల్ షో యూ ఇన్ఫో ఎడ్జ్. ఇక్కడ చూస్తే బుక్ వాల్యూ 347 అండ్ ఇట్ ఇస్ at 4,684. మీరు ఇక్కడ చూస్తే బుక్ వాల్యూ, అబ్బో వార్గో ఏం చెప్పాడు, బుక్ వాల్యూ ఒక 76 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ వాల్యూ తీసి అంటారు. కానీ యూ షుడ్ నాట్ కన్సిడర్ బుక్ వాల్యూ ఫర్ ద సాఫ్ట్వేర్. కన్సిడర్ టీసీఎస్ ఆల్సో. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీకి బుక్ వాల్యూ was 200. It is 3276, but PB is 16.4. ఇప్పుడు యాపిల్ కంపెనీ తీసుకున్నారు. ఇప్పుడు మామూలు ఫోన్ వచ్చేపాటికి 40,000 50,000 ఉంటుంది, ఏదో ఫోన్.
యాపిల్ వచ్చేప్పటికి అంటే 1,20,000 30,000. ఏంటి బ్రాండ్ ఓకే, మేబీ ఒకేలా పనిచేయచ్చు, కొంచెం ఫీచర్స్ అని మారచ్చు, ప్రైవసీ అయిన మారచ్చు, ఓకే. కానీ బ్రాండ్ కి చాలా ఎక్కువ పే చేస్తున్నాయి ఇక్కడ బ్రాండ్ కి. ఆ బ్రాండ్ వాల్యూని యూ కెనాట్ టచ్. యాపిల్ కి మీకు పిబి రేషియో వచ్చేప్పటికి 40-36 ఉంటుంది యాపిల్ కి, ఓకే. కానీ మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే యాపిల్ అంతా కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఇస్ బ్రాండ్ వాల్యూ. అంత డెవలపింగ్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో ఉంటారు వాళ్ళు, పేటెంట్స్ అట్లా ఉంటారు ఇన్నోవేషన్ యాక్టివిటీస్. సో కాబట్టి విచ్ యూ కాంట్ టచ్. సో బుక్ వాల్యూని ఐటీ కంపెనీస్ కి మీరు చూడొద్దు అన్నమాట. ఓకే, ఏదైనా కంప్యూటరైజ్డ్ డిజిటల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి చూస్తారు కంపెనీస్ లో, అలాంటప్పుడు బుక్ వాల్యూ చూడాల్సిన అవసరం లేదు. ఓకే, అదే మీరు ఆటోమొబైల్స్ కంపెనీ టాటా మోటార్స్ కానీ మారుతి కానీ ఇలా ఉంటాయి, ఇలా మెషినరీస్, ఎక్విప్మెంట్స్, గూడ్స్ ఉంటాయి, వాటికి ఏంటంటే మీరు ఏదైనా ఆస్తులు ఇవన్నీ కూడా టచ్ చేయొచ్చు, టాంజిబుల్ అసెట్స్ అట్లాగా. ఓకే, సో విత్ దిస్ కంప్లీట్ ద ట్రైనింగ్ సెషన్. సో ఐ కంప్లీట్ ద ట్రైనింగ్ సెషన్. ఓకే, దట్స్ ఫైన్. సో స్టార్టింగ్ ఒక ఇప్పుడు డేట్ 31st ఆఫ్ మే మనం స్టార్ట్ అయ్యాం. చాలా మంది కంప్లీట్ ఫ్రెష్ క్యాండిడేట్స్ అందరూ జాయిన్ అయ్యారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 11 సెషన్స్ అనుకుంటా. 11 సెషన్స్ అంటే దాదాపు నేను ఒక 15 hours తీసుకుని ఉంటా, ఆల్రెడీ 15-14 hours తీసేసుకుని ఉంటా. ఇదంతా అయిన తర్వాత మీకు కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ కనిపించిందా? వచ్చిందా? కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ బ్రో చాలా చాలా ఇంప్రూవ్మెంట్. సో యూ ఇన్వెస్టెడ్ సమ్ అమౌంట్ ఆన్ దిస్ కోర్స్, చెప్పండి బయటికి ఇంటర్వ్యూ, కానీ దట్ ఈస్ నెగ్లిజిబుల్ బికాస్ యువర్ టైమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇవన్నీ నేను చెప్పాను, ఓపెన్ చెప్తాను కదా, నేను చెప్పేది అంతా కూడా యూట్యూబ్ లో ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ యూట్యూబ్. ఎవరు చెప్పినా కూడా అంతే, ఎవరు చెప్పినా కూడా అంత యూట్యూబ్ లో అవైలబుల్గా ఉంటుంది. కానీ ఇదంతా మేము ఎన్నో ఇయర్స్ నుంచి జాగ్రత్తగా కూర్చొని అంతా సెర్చ్ చేసి అంతా పెట్టుకొని మా ఎక్స్పీరియన్సెస్ యాడ్ చేసి మసాలా యాడ్ చేసి అది చేసి మీకు ఇస్తున్నాం అన్నమాట. ఓకే, మీరు యూట్యూబ్ లో చూస్తారు, ఓకే డౌట్ వచ్చింది, మీరు ఇప్పుడు అడుగుతున్నారు బ్రో ఏంటి ఐటీసీ చూడండి, అరే ఎస్బీఐ చూడండి, ఇది చూడండి, అది చూడండి, మీకు అక్కడ ఉంటుందా పాసిబిలిటీ? ఉంటుంది. ఓకే, తర్వాత చాలా మంది వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు, టెక్స్ట్ చేస్తున్నారు, ఐపీఓ అప్లై చేస్తున్నారు, ఇక్కడ అర్థం కావట్లేదు, ఉంటుందా? ఉండదు. సో ఇక్కడ లైవ్ ఇంటరాక్షన్ అంటే ఏదో అక్కడతో కంపేర్ చేసి యూట్యూబ్ తో కంపేర్ చేస్తే ఐ కెన్ షో సమ్ డిఫరెన్స్, ఒక యూనిక్నెస్ అనేది నీకు ప్రొవైడ్ చేశాను అన్నది ఇంపార్టెంట్ మాట, ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్. ఓకే, సాటిస్ఫైడ్? ఫుల్లీ ఫైన్, నైస్, థ్యాంక్ యూ. చెప్పండి, ఇప్పుడు చెప్పండి డౌట్స్, ఎన్ని సార్లు డౌట్స్ కమాన్ బ్రో. ఇప్పుడు ఐపీఓ అప్లికేషన్ తీసుకున్నాం కదా బ్రో, ఆ. జిఎంపి ప్రైస్ అది ఫస్ట్ క్లాస్ లో చెప్పాను, మళ్ళీ నేను మర్చిపోయాను. నేను మీకు పర్సనల్ గా చెప్తాను, నాకు వస్తే కాల్ చేయండి. గ్రే మార్కెట్ ప్రైస్ నాకు పర్సనల్ చెప్పండి, ఫోన్ చేయండి, నేను చెప్తాను. నేను ఫోటో పెట్టినట్టున్నా కదా ఒకటి, గ్రే మార్కెట్ ప్రైస్ ఆఫ్ శ్యామ్ అండ్ అది ఇప్పుడు పెట్టాను అప్లికేషన్. యా ఫైన్. ఇంకేమన్నా డౌట్స్? రిజల్ట్స్ అప్పుడు ఎబిట్ అనేమో అది నేను ఎబిటా అవన్నీ కూడా రియల్ టైమ్ లో తీసుకుంటాను, రియల్ టైమ్ లో చెప్తాను. ఓకే, రియల్ టైమ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్లుండి వస్తుంది ఏది మీకు రెవెన్యూస్, ఎబిటా ఏంటి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, టాక్స్, డిప్రిసియేషన్, అమౌంటైజేషన్. ఓకే, అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో వరీస్. ఓకే, ఎక్స్ప్లెయిన్. ఓకే, రేపు వచ్చేపాటి క్లాస్ 8:30కి ఉంటుంది. క్లాస్ 8:30కి. ఓకే, క్లాస్ ఎప్పుడు దాకా ఉంటుందంటే 10:30కి ఉంటుంది. ఓకే, రేపు ట్రై మై లెవెల్ బెస్ట్ కొంచెం ఎర్లీగా వదలడానికి. ఓకే, 8:30 to 10:30 రేపు వచ్చేపాటికి మనం ప్రీ మార్కెట్ చూస్తాం అండ్ పోస్ట్ మార్కెట్ చూస్తాం అన్నమాట. ప్రీ మార్కెట్ అండ్ పోస్ట్ మార్కెట్ అంతా కూడా చూస్తాం అన్నమాట. అండ్ రేపు స్మాల్ కేస్ కూడా నేను కుదిరితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ఏది స్మాల్ కేసు. ఓకే, ఎల్లుండి వచ్చేపాటికి అంటే లైవ్ లో నేను ఆప్షన్స్ కొనడం, ఫ్యూచర్స్ నేను కొనలేను అండ్ ఆప్షన్స్ నేను సెల్ చేయలేను. ఎందుకని ఎక్కువ క్యాపిటల్ కావాలి కాబట్టి, హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో ఫ్యూచర్స్ కొనడం అనేది మీకు అది ఈజీయే, డబ్బులు ఉండి కొనేయచ్చు. ఆప్షన్ సెల్లింగ్ కూడా డబ్బులు ఉండి కొనేయచ్చు. కానీ ఆప్షన్ బయింగ్, ఈక్విటీ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇవన్నీ కూడా చూపిస్తాను. ఈక్విటీ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది అన్నారు మీరు ప్రీవియస్ క్లోజ్ అంటున్నారు, మీరు ఓపెనింగ్ అంటున్నారు, హై అంటున్నారు, లో అంటున్నారు, మాకు అర్థం కావట్లేదు. నో వరీస్, ఐల్ టేక్ కేర్. ఓకే, నేను అన్ని కూడా జాగ్రత్తగా నా ఫోన్ ని మీకు స్క్రీన్ షాట్ చేసి ఎలా చేయాలనేది చూపిస్తాను, అదొకటి. అండ్ స్మాల్ కేస్ లో ఒక లైక్ కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ ని ఎలా తీసుకోవాలి, ఒక థీమ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ ఎలక్ట్రికల్ థీమ్, ఫార్మా థీమ్, బ్యాంకింగ్ థీమ్, ఇలాంటి థీమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్మాల్ కేస్ మన బ్రోకరేజ్ అకౌంట్స్ కి ఎలా లింక్ చేయాలి, ఆటోమేటికల్లీ బాస్కెట్స్ ఎలాగా కొనాలి, ఇవన్నీ కూడా యూల్ సీ ఇన్ ద రియల్ టైం. ఓకే, ఒక 4 hours ఆఫ్ కంటెంట్ ఉంది, ఇంకా 4 hours, మేబీ 3.5 hours, 4 hours ఆఫ్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వి హావ్ 4 minutes or else I'll leave. ఇంకోటి అది ఏదో ఇంటర్డేనో ఏదో ఉంటుందన్నారు, ఏంటిదండి? ఇంట్రాడేనో ఏదో అదే మీకు ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది డిఫరెన్స్, ఇది నొక్కితే ఇంట్రాడే, ఇది నొక్కితే డెలివరీ, అంతే. ఓకే,
మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. నేను ఫోన్లో స్క్రీన్ షేర్ చేస్తాను చెప్పా కదా. ఓకే, ఒక ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇంట్రాడే ట్రేడింగ్ అవుతుంది. ఓకే, ఇంకొక ఆప్షన్ క్లిక్ చేశారనుకో అది డెలివరీ ట్రేడ్ అవుతుంది. అర్థమైందా? బ్రో మీతో పాటు మేము ఇన్వెస్ట్ సారీ లైవ్ లో మేము ట్రేడ్ చేయొచ్చా? అక్కర్లే ఎవరు చేయదు. ఓకే, నేను చూపించిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. సో దాని ప్రకారంగా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయండి. ఇన్వెస్టింగ్ కూడా ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే, నేను 2 hours ఇది అయిపోయింది, అది 2 classes అయిపోయిన తర్వాత నేను చెప్తాను అనమాట. పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునే చెప్తాను. అంటే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునేదే మీకు స్మాల్ కేసులో చూపిస్తాను. అండ్ డైవర్సిఫికేషన్ ఎలా ఉండాలి అనేది కూడా ఐ గివ్ 2 or 3 pointers. ఓకే ఫైన్. మీకు ఎలా చూస్ చేసుకోవాలనేది నేను మాక్సిమం మీకు పుషప్ ఇచ్చేస్తాను, ఎలా చూస్ చేసుకోవాలనేది. ఓకే, అండ్ ఆప్షన్స్ గురించి కూడా నేను మాట్లాడతాను. ఐడియా అట్లా ఐ డూ దట్. ఓకే, నా లెవెల్ బెస్ట్ నేను ట్రై చేస్తాను. ఓకే, అండ్ మాక్సిమం ఇది ఈక్విటీ అన్నా హోల్డింగ్ కన్నా హోల్డింగ్ అది రెండు ఒకటేనా లేకపోతే కొద్దిగా డిఫరెంట్? ఈక్విటీ ఏం లేదు. ఈక్విటీ ఈ రోజు కొన్నాం అనుకో అది పొజిషన్ లో ఉంటుంది, ఇవాళ ఏం కలగలేదు అనుకో, ఏం అమ్మలేదు అనుకో అది హోల్డింగ్స్ లోకి వెళ్ళిపోద్ది. కానీ మీరు చెప్పేది ఈక్విటీ సెగ్మెంట్ రిలేటెడ్. ఓకే, అది మీరు రియల్ టైమ్ లో చూపిస్తాను. ఓకే, అది హోల్డింగ్ అంటే ఏంటి, పొజిషన్ అంటే ఏంటి, మనం స్ట్రెస్ చేసే కదా పాయింట్ అది షో. లాంగ్ టర్మ్ చార్జెస్, షార్ట్ టర్మ్ చార్జెస్ చెప్తా అన్నారు కదా. ఓకే, ట్యాక్స్ ఇష్యూస్ కదా, నాకు ఒకసారి రేపు గుర్చేయండి. ఇప్పటికే బాగా టైం తీసేసుకున్నాం కదా. రేపు ఒకసారి నాకు క్లాస్ అయిపోయిన తర్వాత నాకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఇదంతా కాదు బ్రో. ట్యాక్స్ గురించి చెప్తాను కదా, ట్యాక్స్ గురించి గుర్తు చేయండి అని చెప్పండి, నేను చెప్తాను. ఓకే బ్రో, రెడ్ బాక్స్ ఇండియాలో ఒక రిజల్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా, నాకు ఒకసారి ఫోటో పెట్టండి. ఐ టాక్ టు యూ 19. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, హోప్ యూ ఎంజాయ్డ్. ఓకే, నా లెవెల్ బెస్ట్ నేను ట్రై చేశాను, మీకు ఈజీగా చెప్పడానికి, చాలా ఈజీగా చెప్పడానికి నేను ట్రై చేశాను. హోప్ ఇట్ వెంట్ త్రూ వెల్. ఓకే, సో ఏదైనా డౌట్స్ వస్తే యూ కెన్ కాంటాక్ట్ మీ పర్సనలీ. ఓకే, టేక్ కేర్, బై. నేను మళ్ళీ చెప్తాను, టైమింగ్స్ పెడతాను, దాని ప్రకారంగా అటెండ్ అయిపోతాను. ఓకే, డన్, బై.